హలో గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటా టైప్ అనమాట. నేమ్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, డేటా, ఫైల్స్, ఇలా చాలా వాటిలో మనం ఈ స్ట్రింగ్స్ అనేది మన డే టు డే ప్రోగ్రామింగ్ లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ అబౌట్ ద స్ట్రింగ్స్. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. స్ట్రింగ్ అంటే ఏంటి? ఎ స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే వన్ ఆర్ మోర్ క్యారెక్టర్స్ని మనం పక్క పక్కన పెడితే ఆ సీక్వెన్స్ని మనం స్ట్రింగ్స్ అంటాం. ఆ క్యారెక్టర్స్ లెటర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, స్పేసెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ క్యారెక్టర్స్ అనేవి విత్ ఇన్ ద డబల్ కోట్స్ కానీ, విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ కానీ, విత్ ఇన్ ద ట్రిపుల్ కోట్స్ కానీ ఉంటే ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని మనం స్ట్రింగ్స్ అని అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ హెల్లో అని ఉంది డబల్ కోట్స్లో, సో ఇది ఒక స్ట్రింగ్. అండ్ అలాగే ఇక్కడ 1 2 3 ఉంది. ఈ 1 2 3 డబల్ కోట్స్ లేకపోతే దీన్ని మనం ఇంటీజర్ అంటాం. అదే ఈ 1 2 3 డబల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఉంటే ఈ ఇంటీజర్ కాస్త స్ట్రింగ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఎ నెంబర్. అలాగే హెల్లో వరల్డ్, అలాగే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ విత్ ఇన్ ద డబల్ కోట్స్లో ఉంటే ఇట్ బికమ్స్ వన్ స్ట్రింగ్. అండ్ ఇది కూడా ఒక స్ట్రింగే. ఇట్స్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. జస్ట్ కోట్స్ అనేది స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, మధ్యలో ఏమీ లేదు, కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. సో ఇవి స్ట్రింగ్కి ఎగ్జాంపుల్స్. అయితే అసలు స్ట్రింగ్కి ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇమ్యూటబుల్, ఇటరబుల్, ఆర్డర్డ్. సో స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే ఒకసారి మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ని చేంజ్ చేయలేము. ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఆ చేంజెస్తో కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్లో చేంజెస్ ఏమీ జరగవు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ స్ట్రింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇటరబుల్. అంటే మనం స్ట్రింగ్ని ఇటరేట్ చేయొచ్చు అనమాట. మనం ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తాం కదా, ఒక లిస్ట్ని, ఒక ట్రిపుల్ని, వీటిని ఎలా ఇటరేట్ చేస్తామో స్ట్రింగ్ని కూడా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇటరేట్ చేయొచ్చు బై యూజింగ్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, ఇలా లూప్స్ యూజ్ చేసి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆర్డర్డ్. ఆర్డర్డ్ అంటే స్ట్రింగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొజిషన్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండెక్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ హెల్లో ఉంది. ఈ హెల్లోలో హెచ్ అనేది 0th ఇండెక్స్, ఈ అనేది ఫస్ట్ ఇండెక్స్, ఈ ఎల్ అనేది సెకండ్ ఇండెక్స్. ఇలాగా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండెక్స్. వీటి గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో స్ట్రింగ్ని క్రియేట్ చేయడానికి దెర్ ఆర్ సెవరల్ వేస్ ఇన్ పైథాన్లో. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సింగిల్ కోట్స్ యూజ్ చేసి చూద్దాము. ఇక్కడ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహబ్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఈ మహబ్ అనేది ఎలా తీసుకున్నాను? విత్ ఇన్ ద సింగిల్ కోట్ తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే మహబ్ అని ప్రింట్ అయింది. సో విత్ ఇన్ ద సింగిల్ కోట్ ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి తీసుకున్నాను కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు క్రియేట్ ఎ స్ట్రింగ్ బై యూజింగ్ సింగిల్ కోట్. సేమ్ ఇలాగే నేమ్ ఈజ్ ఈక్వల్ టు భాష అని తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ నేమ్ అంటున్నాను. ఇప్పుడు ఎలా తీసుకున్నాను? విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో తీసుకున్నాను. డబుల్ కోట్స్లో తీసుకొని నేమ్ని ప్రింట్ చేశాను. సో ప్రింట్ అయింది. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. మరి ఈ రెండు వేస్ ఉన్నాయి కదా, ఏ వే యూజ్ చేయడం బెటర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. డబుల్ కోట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, సింగిల్ కోట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది డిపెండ్స్ అనమాట. ఫర్ సపోజ్ ఇలా ఉంది, మన మెసేజ్ అనేది ఇలా ఉంది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే. ఈ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డేలో మనకి ఇక్కడ సింగిల్ కోట్ ఉంది కదా. సో మన సెంటెన్స్లో కానీ మన స్ట్రింగ్లో కానీ సింగిల్ కోట్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు డిఫైన్ ఎ స్ట్రింగ్ బై యూజింగ్ డబుల్ కోట్స్. మన సెంటెన్స్లో కానీ మన స్ట్రింగ్లో కానీ సింగిల్ కోట్ ఉన్నప్పుడు డబుల్ కోట్ యూజ్ చేసి స్ట్రింగ్ని డిఫైన్ చేస్తూ ఉంటాం. ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా ఆన్సర్ వచ్చింది. అదే నేను ఇక్కడ డబుల్ కోట్స్ లేకుండా సింగిల్ కోట్ యూజ్ చేసి డిఫైన్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. బికాస్ వీఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ఎ సింగిల్ కోట్ ఇన్సైడ్ సింగిల్ కోట్స్ అనమాట. సో ఇట్స్ అన్ ఎర్రర్. కాబట్టి ఇఫ్ వీ హ్యావ్ ఎ సింగిల్ కోట్ ఇన్ అవర్ సెంటెన్స్ ఆర్ మెసేజ్ వీ నీడ్ టు యూజ్ డబుల్ కోట్స్. అండ్ అలాగే మన స్ట్రింగ్లో కానీ మన సెంటెన్స్లో కానీ డబుల్ కోట్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు డిఫైన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్ బై యూజింగ్ ఎ సింగిల్ కోట్స్ అనమాట. ఇక్కడ చూడండి, హీ సెడ్ హెల్లో. ఈ హెల్లో అనేది డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి మనం సింగిల్ కోట్స్ యూజ్ చేసి ఈ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, వైస్ వర్సా అనమాట. మన స్ట్రింగ్లో సింగిల్ కోట్ ఉంటే వీ కెన్ యూస్ డబుల్ కోట్స్, మన స్ట్రింగ్లో డబుల్ కోట్స్ ఉంటే వీ కెన్ యూస్ సింగిల్ కోట్. సో ఈ రెండు కాకుండా ఇంకొక వే ఉంది, అదే బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్. సో మన స్ట్రింగ్ అనేది ఎప్పుడైతే మల్టిపుల్ లైన్స్ ఉంటుందో అప్పుడు వీ కెన్ యూస్ దీస్ ట్రిపుల్ కోట్స్ టు డిఫైన్ అవర్ స్ట్రింగ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ లైన్ 1, దిస్ ఈజ్ లైన్ 2, దిస్ ఈజ్ లైన్ 3 అని మల్టిపుల్ లైన్స్లో ఉంది మన స్ట్రింగ్ అనేది. సో ఇక్కడ మనం దీన్ని డిఫైన్ చేయడం కోసం ట్రిపుల్ కోట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం.
ఈ ట్రిపుల్ కోట్స్ యూస్ చేసి మనం ఫంక్షన్స్లో క్లాసెస్లో కూడా డాక్ స్ట్రింగ్స్ని రాస్తూ ఉంటాం. అవి మనం ఫంక్షన్స్లో క్లాసెస్లో చెప్పుకుందాము. సో ఇక్కడ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ద వేస్ హౌ కెన్ వీ క్రియేట్ స్ట్రింగ్స్ అనమాట. వన్ ఈజ్ బై యూజింగ్ డబల్ కోట్స్, వన్ ఈజ్ బై యూజింగ్ సింగిల్ కోట్, వన్ ఈజ్ బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ వేస్ టు క్రియేట్ స్ట్రింగ్స్. అలాగే ఎంటీ స్ట్రింగ్ అనమాట. ఎంటీ స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తామంటే జస్ట్ డబుల్ కోట్స్ని కానీ సింగిల్ కోట్స్ని కానీ ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తాం అనమాట. అప్పుడు ఇది ఎంటీ స్ట్రింగ్ అయిపోతుంది. ఇక్కడ మనం ప్రింట్ ఎంటీ రాస్తున్నాం, ఇక్కడ మనకి ఏం ప్రింట్ కావదు, జస్ట్ నథింగ్. ఇక్కడ లెంత్ ఆఫ్ ఎంటీ ప్రింట్ చేస్తున్నాను, ఇందులో మనకి ఎలాంటి క్యారెక్టర్స్ లేవు కాబట్టి మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 25 తీసుకున్నాను. ఈ 25 అనేది ఎలా ఉంది, డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ నెంబర్, నవ్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏజ్ అని ప్రింట్ చేస్తున్నాను. టైప్ ఆఫ్ ఏజ్ అని ప్రింట్ చేస్తే చూసారు మనకి ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ టైప్ అని వచ్చింది. అదే డబుల్ కోట్స్ అనేది లేకపోతే ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, డబుల్ కోట్స్ ఉంటే ఇట్ ఈస్ అన్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ ఏజ్ అనేది స్ట్రింగ్ కాబట్టి దీనికి నేను 5 అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తే ఈ ఏజ్ అనేది స్ట్రింగ్, ఈ 5 అనేది ఇంటీజర్. స్ట్రింగ్కి ఇంటీజర్కి రెండింటిని యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. మనకి పైథాన్లో స్ట్రింగ్ టు స్ట్రింగ్ కాంకాటినేషన్ మాత్రమే జరుగుతుంది, లేదంటే ఇంట్ టు ఇంట్ అడిషన్ మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్కి మధ్య ఈ ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేయలేం. ఒకవేళ యూజ్ చేయడానికి ట్రై చేస్తే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మనకి టైప్ ఎర్రర్ వచ్చింది. కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నాట్ ఇంట్ అని. స్ట్రింగ్కి మధ్యన మాత్రమే కంకాటినేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేయగలం, స్ట్రింగ్కి ఇంట్కి మధ్య యూజ్ చేయలేము అని చెప్తుంది. మరి ఇది వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ 25ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం టైప్ క్యాస్ట్ చేస్తాం. సో టైప్ క్యాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. సో దీనికి జస్ట్ ఇంట్ ఆఫ్ ఏజ్ అంటున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా 25కి 5 యాడ్ అయ్యి 30 అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ అంటే ఏం చెప్పాను, వన్స్ మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత వీ కాంట్ చేంజ్ దట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహబ్బన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా ఎమ్ అనేది, ఈ ఎమ్ని నేను ఎన్తో చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేమ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాను. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇండెక్స్ అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని ఎంతో రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని వచ్చింది. ఓకేనా, ఎందుకు ఇట్స్ నాట్ సపోర్టింగ్ ద ఐటమ్ అసైన్మెంట్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ స్ట్రింగ్స్ బికాస్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ నేచర్. వన్స్ వీ క్రియేట్ ద స్ట్రింగ్ ఆబ్జెక్ట్ వీ కాంట్ మాడిఫై దట్ ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్. ఆ సొల్యూషన్లో ఏం జరుగుతుంది, అక్కడ కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వకుండా ఆ చేంజెస్తో కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను జస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ నేమ్ ఆఫ్ 1 పెట్టాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, నేమ్ని మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాను. ఎలా రీఅసైన్ చేస్తున్నాను, ఎన్ అనేది ఒక స్ట్రింగ్ ప్లస్ ఈ నేమ్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ నుంచి తీసుకుంటున్నాను. అంటే ఏ దగ్గర నుంచి మిగతా స్ట్రింగ్ మొత్తం తీసుకుంటున్నాను. అంటే ఈ ఏహెచ్ ఏబి ఈ మొత్తం వస్తుంది. సో ఈ ఎన్కి మిగతా క్యారెక్టర్స్ అన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ చేంజెస్తో మనకి ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది చూసారా ఎర్రర్ లేకుండా. బట్ ఎలా చెప్తాము మనకి ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది అంటే ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. అలాగే ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఒక మెమరీ అడ్రస్ ఉంది, ఇక్కడ ఒక మెమరీ అడ్రస్ ఉంది చూసారా. ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ చేంజ్ అయితే మనకి 2 మెమరీ లొకేషన్స్ సేమ్ రావాలి కదా, బట్ ఇక్కడ 2 మెమరీ లొకేషన్స్ సేమ్ రాలేదు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఫస్ట్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహబ్బన్ అనేది ఒక మెమరీ లొకేషన్లో ఉంది. ఈ చేంజ్ ఎప్పుడైతే చేసామో ఈ చేంజెస్తో మనకి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. సో దట్స్ ద పాయింట్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ. ఇలా చేయొచ్చు. అండ్ ఇలా కాకుండా ఇంకొక వే ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని తీసుకున్నాను. ఈ హెల్లోలో ఫస్ట్ హెచ్ లెటర్ని జేతో రిప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో వర్డ్ డాట్ రిప్లేస్ ఆఫ్ హెచ్ కామా జే. సో హెచ్ అనేది ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ లెటర్ని జేతో రిప్లేస్ చేస్తున్నాను. సో ఇలా కూడా మనం స్ట్రింగ్ని చేంజ్ చేయొచ్చు. బట్ ఈ కేసులో కూడా మనకి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవ్వదు. కావాలంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ వర్డ్ ప్రింట్ చేస్తున్నాను.
అండ్ అలాగే ఇక్కడ కూడా ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ వర్డ్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారా, ఈ మెమరీ అడ్రస్ డిఫరెంట్ ఉంది, ఈ మెమరీ అడ్రస్ డిఫరెంట్ ఉంది. సో ఈ చేంజెస్తో కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యాక్సెసింగ్ క్యారెక్టర్స్. సో ఒక స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం? ఇంతకుముందు చెప్పుకున్నట్లు వీ కెన్ యాక్సెస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ బై యూజింగ్ ఇండెక్స్. సో మనం లిస్ట్ని ఎలా అయితే యాక్సెస్ చేస్తామో సేమ్ అలాగే క్యారెక్టర్స్ని కూడా యాక్సెస్ చేస్తాం స్ట్రింగ్లో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని ఉంది. దీన్ని మనం 2 వేస్లో ఇండెక్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఒకటి బై యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్, ఒకటి బై యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ వచ్చేసరికి రివర్స్లో -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ 0, అండ్ నెగిటివ్ ఇండెక్స్ ఎప్పుడు రైట్ టు లెఫ్ట్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ -1. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్తో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రింట్ వర్డ్ ఆఫ్ 0, వర్డ్ ఆఫ్ 1, వర్డ్ ఆఫ్ 2 ఇలా వర్డ్ ఆఫ్ 4 వరకు ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక లైన్లో ప్రింట్ అయింది చూసారా. వర్డ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ హెచ్, వర్డ్ ఆఫ్ 1 అంటే సెకండ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలాగ మనం ఇండెక్సింగ్ యూజ్ చేసి స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి ఎలా చేస్తామంటే సేమ్ బట్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇక్కడ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని రాశారు. సో రివర్స్ నుంచి వస్తున్నాం కాబట్టి వర్డ్ ఆఫ్ -1 అంటే రివర్స్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఓ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే -2 అంటే ఎల్, -3 అంటే ఎల్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా రివర్స్లో ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అంటున్నాను, ప్రింట్ వర్డ్ ఆఫ్ 10 అంటున్నాను. ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? యాక్చువల్గా 1 2 3 4 5. సో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను యాక్సెస్ చేస్తున్న ఇండెక్స్ వచ్చేసరికి 10. సో ఇక్కడ 10 ఇండెక్స్ అనేది లేదు కాబట్టి ఈ పర్టికులర్ స్ట్రింగ్లో మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ 5 క్యారెక్టర్స్ కాబట్టి 0 నుంచి 4th ఇండెక్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 4 అంటే వర్క్ అవుతుంది. 4 కంటే ఎక్కువ ఇండెక్సింగ్ ఉంటే మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్ అని ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ స్ట్రింగ్ యాక్సెసింగ్ అనేది ఇలా చేస్తాం. సో స్ట్రింగ్ యాక్సెసింగ్ తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్ స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లోంచి మనకి స్పెసిఫిక్ పార్ట్ అనేది కావాలి, స్పెసిఫిక్ సబ్ స్ట్రింగ్ అనేది కావాలి. ఇఫ్ యూ వాంట్ దట్ స్పెసిఫిక్ పార్ట్ ఫ్రమ్ ద స్ట్రింగ్ ఇట్ ఈస్ కాల్డ్ స్లైసింగ్. సో ఆ స్పెసిఫిక్ పార్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చేసే ప్రాసెస్నే స్లైసింగ్ అంటాం. ఓకేనా? ఈ స్లైసింగ్ చేయడానికి మనకి ఒక సింటాక్స్ ఉంది. అదేంటంటే స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ కోలన్ స్టాప్ కోలన్ స్టెప్. ఇక్కడ మన స్ట్రింగ్కి ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ ఇస్తాము, స్టాప్ ఇండెక్స్ ఇస్తాము, అలాగే స్టెప్ ఇండెక్స్ ఇస్తాము. సో వీటిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక ఎగ్జాంపుల్తో. సో దానికంటే ముందు ఇక్కడ స్టార్ట్, స్టాప్, స్టెప్ అనేది ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ స్టార్ట్ అంటే ఇట్ ఈస్ అన్ స్టార్టింగ్ ఇండెక్స్. ఫర్ సపోజ్ మనం స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి కావాలి అంటే వీ కెన్ గివ్ 0 యాజ్ ఎ స్టార్టింగ్ ఇండెక్స్. లేదు నాకు 3rd క్యారెక్టర్ నుంచి కావాలి అంటే వీ కెన్ గివ్ 2 యాజ్ ఎ స్టార్టింగ్ ఇండెక్స్. అలాగే ఇది వచ్చేసరికి స్టాప్ అనేది స్టాప్ ఇండెక్స్ అనమాట. అంటే మనకి స్ట్రింగ్ అనేది ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఏ పోర్షన్ దాకా ఎండ్ అవ్వాలో ఆ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఇస్తాము. ఆ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూజివ్ ఇండెక్స్ ఇవ్వాలి, నాట్ ఇంక్లూడింగ్ ఇండెక్స్. ఫర్ సపోజ్ నాకు 4th ఇండెక్స్ వరకు కావాలి. సో 4th ఇండెక్స్ వరకు కావాలంటే నేను డైరెక్ట్గా 4 అని ఇవ్వకూడదు, 4+1 ఇవ్వాలి. బికాజ్ ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఇంక్లూజివ్, స్టాపింగ్ ఇండెక్స్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్. ఇక్కడ ఇచ్చిన ఇండెక్స్ అనేది మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ స్టాప్ ఇండెక్స్ 5 ఇస్తే మనకి ఓన్లీ 4th ఇండెక్స్ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టెప్ ఇండెక్స్. ఇది బై డిఫాల్ట్గా 1 ఉంటుంది, మనకి నచ్చిన నెంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. సో మనం ఎంతైతే నెంబర్ ఇస్తామో అన్ని నెంబర్స్ జంప్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ స్లైసింగ్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే దెన్ యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ. ఇక్కడ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ వర్డ్ ఆఫ్ 0 to 3 అంటున్నాను. ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాబట్టి మనకి P దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి 3 కాబట్టి ఎక్స్క్లూజివ్ అన్నాను కాబట్టి సెకండ్ ఇండెక్స్ వరకు మాత్రమే వస్తుంది. కాబట్టి P, Y అనేది ఫస్ట్ ఇండెక్స్, T అనేది సెకండ్ ఇండెక్స్. సో మనకి అవుట్పుట్ అనేది PYT మాత్రమే వస్తుంది. ఓకేనా? సో స్టెప్ ఇండెక్స్ అన్నాను కదా, స్టెప్ ఇండెక్స్ అనేది బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం 1 పెట్టినా పెట్టకపోయినా బై డిఫాల్ట్గా అదే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రింట్ వర్డ్ ఆఫ్ 2 to 5 ఇచ్చాను. సో 2 to 5 ఇస్తే 2 అనేది ఇంక్లూజివ్ కాబట్టి మనకి సెకండ్ ఇండెక్స్ ఏముంది 0 1 2 కాబట్టి T ఉంది. T
థర్డ్ ఇండెక్స్ హెచ్, ఫోర్త్ ఇండెక్స్ ఓ. సో 5 అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి అక్కడ దాకే వస్తుంది. సో కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసరికి THO అనేది వచ్చింది. సేమ్ అలాగే ప్రింట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ 1:4 ఇచ్చాను. సో ఫస్ట్ ఇండెక్స్ y దగ్గర నుంచి 4 - 1 అంటే థర్డ్ ఇండెక్స్ వరకు YTH. సో మనకు అవుట్పుట్ వచ్చేసరికి YTH వస్తుంది. అదే వర్డ్లో ప్రింట్ వర్డ్ ఆఫ్ 3 ఇచ్చాను. అంటే స్టార్ట్ ఇండెక్స్ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ స్టాప్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చాను. మనం స్టార్ట్ ఇండెక్స్ ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో PYT 3 అంటే 3 - 1 సెకండ్ ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతుంది కాబట్టి PYT అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ వర్డ్ ఆఫ్ 2: అని పెట్టాను. ఇక్కడ ఏంటి, స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చాను, ఎండ్ ఇండెక్స్ అనేది ఏమీ ఇవ్వలేదు. సో మనం ఎండ్ ఇండెక్స్ అనేది ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇండెక్స్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ ప్రింట్ ద హోల్ స్ట్రింగ్. సో సెకండ్ స్ట్రింగ్ అనేది, సో సెకండ్ క్యారెక్టర్ అనేది ఏముంది, సెకండ్ ఇండెక్స్ క్యారెక్టర్ 0 1 2 T కాబట్టి T దగ్గర నుంచి కంప్లీట్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది. ఎండింగ్ ఇండెక్స్ అనేది ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ప్రింట్ వర్డ్ ఆఫ్ జస్ట్ కోలన్ ఇచ్చాను. కోలన్ అంటే నేను స్టార్టింగ్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇవ్వలేదు. సో కాబట్టి స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది, ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పైథాన్ కంప్లీట్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిందా. సో దట్స్ ద కేస్. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇదే పైథాన్ అనే వర్డ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్తో చేద్దాం స్లైసింగ్. ఇక్కడ వచ్చేసరికి -4:-1 చేశాను. ఇక్కడ చూడండి, వర్డ్ ఆఫ్ -4:-1 అన్నాను. అంటే -4 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి -1 కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ కాబట్టి దాని ముందు క్యారెక్టర్ వరకు, అంటే -4 నుంచి -2 వరకు ఉన్న క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో THO కాబట్టి మనకి అవుట్పుట్ అనేది THO వస్తుంది. అలాగే ఇక్కడ -3: పెట్టాను. -3: పెట్టి ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా పైథాన్ లాస్ట్ వరకు ప్రింట్ అవుతుంది కాబట్టి మనకి -3 అనే క్యారెక్టర్ దగ్గర ఏముంది, హెచ్ ఉంది. సో హెచ్ దగ్గర నుంచి కంప్లీట్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది, HON అని. సేమ్ ఇలాగే ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇండెక్స్ ఇచ్చాను. ఎండింగ్ ఇండెక్స్ ఏంటి, -2. సో -2 దగ్గర ఉన్న క్యారెక్టర్ ఏంటి, O. స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది. సో PYTHO. ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి -2. ఈ -2 అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి దానికి ముందున్న క్యారెక్టర్ ఏంటి, హెచ్. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది కాబట్టి PYTH అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా మన అవుట్పుట్ అనేది వచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు స్టెప్ సీక్వెన్స్ చూద్దాం. ఇక్కడ సేమ్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్రింట్ వర్డ్ ఆఫ్ 0:6:2 తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏముంది, 0 ఉంది. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఇండెక్స్ ఏముంది, 6 -1 కాబట్టి 5th ఇండెక్స్ వరకు. సో 5th ఇండెక్స్ వరకు అంటే సో కంప్లీట్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది, పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒకటి ఉంది, అబ్జర్వ్ చేశారా, స్టెప్ అనేది ఉంది. సో స్టెప్ అనేది ఏముంది, 2 ఉంది. 2 మీనింగ్ ఏంటంటే మనకి ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ P అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత Y అనేది ప్రింట్ అవ్వదు. ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ కాబట్టి మధ్యలో ఉన్న ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవ్వవు. సో PTO ఇవి మాత్రమే మనకి ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ 0th క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత సెకండ్ క్యారెక్టర్ T ప్రింట్ అవుతుంది, దాని తర్వాత O ప్రింట్ అవుతుంది, దాని తర్వాత N ప్రింట్ అవ్వదు. సో PTO అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రింట్ వర్డ్ ఆఫ్ 2 రాశాను. సో ఇక్కడ కోలన్ అంటే స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి కంప్లీట్ స్ట్రింగ్లో ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. సో P ప్రింట్ అవుతుంది, దాని తర్వాత T ప్రింట్ అవుతుంది, దాని తర్వాత O ప్రింట్ అవుతుంది. సేమ్ అదే అవుట్పుట్. అండ్ అలాగే ఇక్కడ ప్రింట్ వర్డ్ ఆఫ్ 1:2 ఇచ్చాను. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చాను, ఎండింగ్ ఇండెక్స్ అనేది ఏమీ ఇవ్వలేదు. ఎండింగ్ ఇండెక్స్ అనేది ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ లాస్ట్ వరకు ప్రింట్ అవుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్ ఆన్వర్డ్స్. అండ్ అలాగే స్టెప్ అనేది 2 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసరికి Y కాబట్టి Y దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్. సో T అనేది ప్రింట్ అవ్వదు, H ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ O అనేది ప్రింట్ అవ్వదు, N ప్రింట్ అవుతుంది కాబట్టి మనకు అవుట్పుట్ YHN వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్లైసింగ్. స్ట్రింగ్స్ యూజ్ చేసి స్లైసింగ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. జస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్, స్టాప్ ఇండెక్స్, స్టెప్ ఈ 3 తెలిస్తే మనం ఈ స్లైసింగ్ అనేది
చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ లెంత్. స్ట్రింగ్ అనేది ఎంత సైజ్ ఉంది, ఎంత లెంత్ ఉంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఈ స్ట్రింగ్ లెంత్ని యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ లెంత్ తెలుసుకునే ముందు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అదే స్ట్రింగ్ రివర్స్. ఇక్కడ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అన్నాను, అలాగే ఇక్కడ వర్డ్ ఆఫ్ ::-1 అన్నాను. అంటే ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు, స్టెప్ వచ్చేసరికి -1 ఇస్తున్నాను. -1 అంటే రివర్స్ ఇస్తున్నాను అనమాట, నెగిటివ్ ఇండెక్స్ ఇస్తున్నాను. సో స్టెప్ అనేది -1 ఎప్పుడైతే ఇస్తామో మనకి కంప్లీట్ స్ట్రింగ్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా, PYTHON అనేది రివర్స్లో ప్రింట్ అయింది. సేమ్ ఇలాగే ఇక్కడ సెంటెన్స్ వచ్చేసరికి హెల్లో వరల్డ్ ఇస్తున్నాను, దీన్ని రివర్స్ చేయాలంటే ::1 ఇస్తున్నాను. సో హెల్లో వరల్డ్ అనేది రివర్స్లో ప్రింట్ అయింది. ఇలాగ మనం స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్ అనమాట. సో ఈ లెంత్ అనేది మనం తెలుసుకోవడానికి LEN అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అంటున్నాను, అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న క్యారెక్టర్స్ లెంత్ నేను తెలుసుకోవడానికి LEN ఆఫ్ వర్డ్ అంటున్నాను. LEN అంటే లెంత్ ఫంక్షన్, ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు లెంత్ ఆఫ్ వర్డ్ అంటే ఈ వర్డ్ అనే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 5 వస్తుంది. అలాగే ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాను, హెల్లో వరల్డ్ అని. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 11 వచ్చింది. ఒకసారి మనం కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక స్పేస్ ఉంది. సో స్పేస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ క్యారెక్టర్. సో ఎవ్రీథింగ్ ఇన్సైడ్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనమాట. అది స్పేస్ అయినా స్పెషల్ క్యారెక్టర్ అయినా ఏదైనా. కాబట్టి మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ సెంటెన్స్ అంటే 11 క్యారెక్టర్స్ అని వచ్చింది. అలాగే ఇక్కడ ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తే ప్రింట్ లెంత్ ఆఫ్ ఎంప్టీ అంటే, సో ఇందులో ఎలాంటి క్యారెక్టర్స్ లేవు కాబట్టి మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్. సో స్ట్రింగ్స్కి మధ్య ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలమో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూడాల్సింది కంకాటినేషన్. ఇక్కడ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని తీసుకున్నాను, సెకండ్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను కంబైన్ చేయాలి అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ ఒక స్పేస్ అనేది యాడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ప్లస్ సెకండ్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని, ఇక్కడ చూసారా మొత్తం కంబైన్డ్ అయ్యి వచ్చింది. సో 2 or more స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేయాలంటే, జాయిన్ చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్ కంకాటినేషన్ ఆపరేటర్. ఈ ప్లస్ని మనం ఈ స్ట్రింగ్స్తో యూజ్ చేసేటప్పుడు దీన్ని కంకాటినేషన్ ఆపరేటర్ అని పిలుస్తాం. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 తీసుకుంటున్నాను. 25 ఈజ్ అన్ ఇంటీజర్ నెంబర్. అండ్ ఇక్కడ మెసేజ్ వచ్చేసరికి ఏజ్ ప్లస్ ఏజ్ అంటున్నాను. ఇక్కడ ఈ ఏజ్ అనేది ఏ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్. ఈ ఏజ్ అనేది ఇంట్ డేటా టైప్. మనం ఇంతకుముందు చూసాం కదా, ఒక స్ట్రింగ్ని ఒక ఇంట్ని కలపడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో టైప్ ఎర్రర్, కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. మరి దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలంటే బై యూజింగ్ టైప్ కాస్టింగ్. ఇక్కడ మనకు కావాల్సింది స్ట్రింగ్ కాబట్టి ఈ ఇంటీజర్ని నేను స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ మెసేజ్ అని, ఇక్కడ చూసారా ఏజ్ 25 అని ప్రింట్ అయింది. ఇది కంకాటినేషన్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసరికి రిపిటేషన్ వచ్చేసరికి స్టార్తో చేస్తాం. ఇక్కడ నేను HA అని ఉంది, వర్డ్ ఈజ్ ఈక్వల్ టు HA అని తీసుకుంటున్నాను. ఇప్పుడు వర్డ్ ఇంటూ 3 అంటున్నాను, అంటే ఈ వర్డ్ని 3 times రిపీట్ చెయ్యి అని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సేమ్ వర్డ్ హా అనే వర్డ్ 3 times వచ్చింది చూసారా. ఇలాగ మనం రిపిటేషన్ చేయడానికి ఈ రిపిటేషన్ క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు అనేది స్ట్రింగ్లో పెట్టాను. ఈ పర్టికులర్ స్ట్రింగ్ని 20 times రిపీట్ చేయమని చెప్తున్నాను. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు అనేది మనకి 20 times ప్రింట్ అవుతుంది చూసారా, ఒక లైన్ లాగా ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ పైథాన్ ఇంటూ 5 అంటున్నాను. సో పైథాన్ అనేది మనకి 5 times రిపీటెడ్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి పైథాన్ అని. అండ్ అలాగే ఇక్కడ ప్రింట్ ఆఫ్ హెల్లో ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తున్నాను. సో హెల్లోని 0 times ప్రింట్ చేయమని చెప్తున్నాను. 0 times అంటే మనకి ఏం ఉండదు కదా, సో నథింగ్. సో మనకి ప్రింట్ అనేది ఏమీ రాదు. సో ఇలాగా కంకాటినేషన్ ఆపరేటర్ అండ్ అలాగే ఈ స్టార్ ఆపరేటర్ రెండు యూజ్ చేస్తాము స్ట్రింగ్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇన్ అన్నమాట. ఈ ఇన్ ఆపరేటర్ని మనం మెంబర్షిప్ ఆపరేటర్ అని కూడా అంటాం. ఈ ఇన్ అనేది ఏం చేస్తుంది, ఒక సబ్ స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. అంటే ఎలాగా, ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో హెల్లో అనే వర్డ్ ఉందా లేదా అని వెతకాలనుకోండి, జస్ట్ ప్రింట్ హెల్లో ఇన్ టెక్స్ట్ అంటాను.
అంటే ఈ హెల్లో అనే వర్డ్ ఈ టెక్స్ట్లో ఉందా లేదా అని వెతుకుతున్నాను. ఒకవేళ ఉంటే ట్రూ అని ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ట్రూ అని ఇచ్చింది బికాజ్ హెల్లో అనే వర్డ్ ఉంది ఇక్కడ. ఈ హెల్లోకి ఇంకో 2 ఓలు యాడ్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వర్డ్ అనేది ఈ టెక్స్ట్లో లేదు కదా, కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. సో ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్ని ఒక సబ్ స్ట్రింగ్ పర్టికులర్ స్ట్రింగ్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ అలాగే ప్రింట్, సో వరల్డ్ ఇన్ టెక్స్ట్ అంటున్నాను. వరల్డ్ అనే వర్డ్ ఈ పర్టికులర్ టెక్స్ట్లో ఉందా లేదా. ఇక్కడ నేను ఇచ్చింది చూసారా, స్మాల్ లెటర్ స్మాల్ డబ్ల్యూ ఇచ్చాను, బట్ మన టెక్స్ట్లో క్యాపిటల్ డబ్ల్యూ ఉంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫాల్స్ అని వచ్చింది. సో ఇక్కడ కేస్ ఈజ్ మ్యాటర్. పైథాన్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ డబ్ల్యూ అనేది క్యాపిటల్లో పెట్టాను. ఇప్పుడు చేస్తే చూసారా ట్రూ వచ్చింది. సో కేస్ మ్యాటర్స్. అండ్ అలాగే ఇక్కడ ప్రింట్ పైథాన్ ఇన్ టెక్స్ట్ అని పెట్టాను. ఈ పైథాన్ అనే వర్డ్ అసలు మన టెక్స్ట్లో లేదు. ఇక్కడ ముందు మనకి హెల్లో వరల్డ్ అని, పైథాన్ అనే వర్డ్ అసలు లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫాల్స్ అని వస్తుంది బై డిఫాల్ట్గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాను, పైథాన్ ఈజ్ ఆసమ్ అని. ఒకవేళ పైథాన్ అనే వర్డ్ ఈ సెంటెన్స్లో ఉంటే ఫౌండ్ పైథాన్ అని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. పైథాన్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనకి ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఫౌండ్ పైథాన్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఇన్ అనేది ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. దీనికి ఆపోజిట్గా మనం యూజ్ చేసేదే నాట్ ఇన్ అనమాట. ఇదేంటి రివర్స్. ఇక్కడ చూడండి, ప్రింట్ పైథాన్ నాట్ ఇన్ టెక్స్ట్ అంటున్నాను. సో పైథాన్ అనేది ఈ టెక్స్ట్లో లేదు కదా అని అడుగుతున్నాను. సో లేకపోతే ట్రూ ఇస్తుంది, ఉంటే ఫాల్స్ ఇస్తుంది. ఇన్కి రివర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, పైథాన్ అనేది లేదు కదా అంటే అవును అంది. హెల్లో అనేది లేదు కదా అంటే హెల్లో అనేది ఉంది కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. సేమ్ ఇలాగే ఇక్కడ చూడండి, ఈమెయిల్ వచ్చేసరికి user@example.com అని ఇచ్చాను. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏం పెట్టాను, @ అనేది ఈమెయిల్లో లేకపోతే ఇన్వాలిడ్ ఈమెయిల్ అని ప్రింట్ చేస్తున్నాను. @ అనేది ఉంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అని ప్రింట్ చేస్తున్నాను. మనకి @ అనేది ఉంది ఈమెయిల్లో కాబట్టి మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వ్యాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అని ప్రింట్ అయింది. అదే ఈ @ అనేది తీసేసాను, తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా ఇన్వాలిడ్ ఈమెయిల్ అని ప్రింట్ అయింది. సో ఇలాంటి యూస్ కేసెస్లో కూడా మనం ఈ ఇన్ ఆపరేటర్, అదే ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది స్ట్రింగ్ కంపారిజన్. సో స్ట్రింగ్స్ని ఎలా కంపేర్ చేస్తాం. సో ఈ కంపారిజన్ కోసం మనం ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అవే =, నాట్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, ప్రింట్ హెల్లో =, హెల్లో అంటున్నాను. ఈ రెండు సేమ్ స్ట్రింగ్స్, సేమ్ క్యారెక్టర్స్, సేమ్ కేసు కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వస్తుంది. అదే ఇక్కడ హెల్లో ఈజ్ ఈక్వల్ టు హెల్లో అంటున్నాను. ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్లో వచ్చేసరికి స్మాల్ హెచ్ ఉంది, అదే సెకండ్ స్ట్రింగ్లో వచ్చేసరికి క్యాపిటల్ హెచ్ ఉంది. సో కేస్ అనేది డిఫరెంట్ కాబట్టి ఫాల్స్. అదే ఇక్కడ ఏబిసి డస్ నాట్ ఈక్వల్ టు XYZ, ఇవి రెండు ఈక్వల్ కాదు అని మనమే చెప్తున్నాం. డస్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూస్ చేసాం కాబట్టి అవును ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ట్రూ, ఫాల్స్, ట్రూ. సో మనం రాసిన అవుట్పుట్స్ ప్రింట్ అయినాయి. ఇవి ఈక్వాలిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఆర్డరింగ్ అనమాట. ఆర్డరింగ్ అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి ఇక్కడ చూడండి, యాపిల్కి బనానాకి మధ్యన లెస్ ఆపరేటర్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ ఏ తర్వాత బి వస్తుంది కాబట్టి బి హ్యాస్ ఏ గ్రేటర్ ఆస్కీ నెంబర్ దెన్ ఏ కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ ట్రూ. అండ్ అలాగే ఇక్కడ చూడండి, యాపిల్, బనానా. సో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటే ఏ, బి. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఫాల్స్. ఏ తర్వాత బి వస్తుంది కానీ ఏకి ముందు బి రాదు. ఏ అనేది బి కంటే చిన్నది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాల్స్. నెక్స్ట్ యాపిల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యాపిల్, రెండు యాపిల్సే కాబట్టి ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రూ. యాపిల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యాపిల్, ఇక్కడ కూడా ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. అండ్ నెక్స్ట్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ యాపిల్ లెస్ దెన్ యాపిల్ అంటున్నాను. సో స్మాల్ ఏ పెద్దదా, క్యాపిటల్ ఏ పెద్దదా అంటే యూని క్యారెక్టర్ని బేస్ చేసుకొని స్మాల్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ కంటే స్మాల్ ఏనే పెద్దది. సో కాబట్టి ఇక్కడ మనం లెస్ దెన్ యూజ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. దీనికి రివర్స్, యాపిల్ లెస్ దెన్ యాపిల్, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రూ. సో అప్పర్ కేస్ లెటర్స్ కమ్ బిఫోర్ లోవర్ కేస్ ఇన్ ఆస్కీ. అప్పర్ కేస్ లెటర్స్ అనేవి ఫస్ట్ వస్తాయి, లోవర్ కేస్ లెటర్స్ అనేవి తర్వాత వస్తాయి. ఎలాగా చెప్పమంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ORD ఆఫ్ క్యాపిటల్ ఏ అంటున్నాను, అలాగే ORD ఆఫ్ ఏ అంటున్నాను. ఇప్పుడు ప్రింట్ చేస్తే క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చేసరికి 65 ఉంది,
స్మాల్ ఏ వాల్యూ వచ్చేసరికి 97 ఉంది. సో క్యాపిటల్ లెటర్స్ అనేవి ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత స్మాల్ లెటర్స్ వస్తాయి. స్మాల్ లెటర్స్ అనేవి పెద్దవి, క్యాపిటల్ లెటర్స్ అనేవి చిన్నవి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఫాల్స్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ట్రూ. నెక్స్ట్ లెంత్స్ని కూడా ఇలాగే కంపేర్ చేయొచ్చు. ఇక్కడ S1 ఈజ్ ఈక్వల్ టు హెల్లో తీసుకుంటున్నాను, S2 ఈజ్ ఈక్వల్ టు వరల్డ్ తీసుకుంటున్నాను. రెండిటి లెంత్ కంపేర్ చేసుకుంటున్నాను. లెంత్ని కనుక్కోవడానికి LEN అనే ఫంక్షన్ యూజ్ చేసాము. కాబట్టి లెంత్ ఆఫ్ S1 లెంత్ ఆఫ్ S2 రెండు ఈక్వల్గా ఉంటే సేమ్ లెంత్ అని ప్రింట్ చేస్తున్నాను, లేకపోతే డిఫరెంట్ లెంత్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ లెంత్ అని వచ్చింది. బికాజ్ హెల్లోలో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, వరల్డ్లో కూడా 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, కాబట్టి రెండు సేమ్ లెంత్. అదే ఇక్కడ వరల్డ్ దగ్గర ఇంకొక క్యారెక్టర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా డిఫరెంట్ లెంత్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది అప్పర్. అప్పర్ అంటే ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో ఉంది. హెల్లోలో అన్ని స్మాల్ కేస్లోనే ఉన్నాయి క్యారెక్టర్స్. ఈ స్మాల్ కేస్ని అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వీ నీడ్ టు యూస్ దిస్ అప్పర్ మెథడ్. ఇప్పుడు టెక్స్ట్ డాట్ అప్పర్ అంటున్నాను, కాబట్టి మనకి టెక్స్ట్ అనేది అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ టెక్స్ట్ డాట్ అప్పర్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అయింది, దాని తర్వాత టెక్స్ట్ అనేది స్మాల్ లెటర్స్లోనే ప్రింట్ అయింది. చూసారా? సో ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవ్వదు. దేనికైతే మనం చేంజ్ చేయాలని చూస్తున్నామో ఆ చేంజెస్తో మనకి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో టెక్స్ట్ డాట్ అప్పర్ అనేది కొత్త ఆబ్జెక్ట్, ఇక్కడ టెక్స్ట్ అనేది ఓల్డ్ ఆబ్జెక్టే. సేమ్ ఇలాగే ఇక్కడ నాకు అన్ని క్యాపిటల్ లెటర్స్లో హెల్లో అని ఉంది. ఇప్పుడు దీన్ని లోవర్ కేస్కి కన్వర్ట్ చేయాలంటే లోవర్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి హెల్లో అనేది లోవర్ కేస్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హెల్లో వరల్డ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ డాట్ క్యాపిటలైజ్ అనేది యూజ్ చేస్తున్నాను. క్యాపిటలైజ్ అంటే ఏంటి? ఎవ్రీ సెంటెన్స్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండేలాగా చూసుకుంటుంది. ఇప్పుడు హెల్లో వరల్డ్ అనేది ఒక సెంటెన్స్, ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో హెచ్, దీన్ని క్యాపిటల్ లెటర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హెల్లో వరల్డ్లో హెచ్ అనేది క్యాపిటల్ అయింది. అలాగే ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ తీసుకుంటున్నాను. పైథాన్లో అన్ని క్యారెక్టర్స్ మనకి అప్పర్ కేస్లో ఉన్నాయి. దీనికి టెక్స్ట్ డాట్ క్యాపిటలైజ్ అనేది అప్లై చేస్తున్నాను, కాబట్టి ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్ ఉంటుంది, మిగతావన్నీ లోవర్ కేస్లోకి చేంజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి పైథాన్. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అంటున్నాను, టెక్స్ట్ డాట్ టైటిల్ అంటున్నాను. టైటిల్ కేస్ అంటే ఈచ్ సెంటెన్స్లో ఉన్న ఎవ్రీ వర్డ్ విల్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఇక్కడ హెల్లో వరల్డ్లో మనకి రెండు వర్డ్స్ ఉన్నాయి, హెల్లో ఒకటి, వరల్డ్ ఒకటి. సో ఇందులో రెండు వర్డ్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్లోకి కన్వర్ట్ చేస్తుంది. హెల్లోలో హెచ్ అనేది క్యాపిటల్ అవుతుంది, వరల్డ్లో డబ్ల్యూ అనేది క్యాపిటల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా హెచ్ క్యాపిటల్ అయింది, అండ్ అలాగే వరల్డ్లో డబ్ల్యూ అనేది కూడా క్యాపిటల్ అయింది. సేమ్ ఇదే టైటిల్ ఇంకొకటి చూద్దాము. ఇక్కడ పైథాన్ ఈజ్ ఆసమ్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో పైథాన్లో పి అనేది క్యాపిటల్ అయింది, ఈజ్లో ఐ క్యాపిటల్ అయింది, ఆసమ్లో ఏ అనేది క్యాపిటల్ అయింది. సో నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే మెథడ్ వచ్చేసరికి స్వాప్ కేస్ అనమాట. స్వాప్ కేస్ అంటే పేరులోనే ఉంది, ఇట్ విల్ స్వాప్ ద కేస్. అంటే స్మాల్ లెటర్ని క్యాపిటల్ లెటర్ చేస్తుంది, క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్ చేస్తుంది, స్వాపింగ్ చేస్తుంది. ఇక్కడ హెల్లో వరల్డ్లో హెచ్ క్యాపిటల్ ఉంది, డబ్ల్యూ క్యాపిటల్ ఉంది, మిగతావన్నీ స్మాల్ ఉన్నాయి కదా, సో దానికి రివర్స్ చేస్తుంది అనమాట. ఈ రెండింటిని స్మాల్ లెటర్ చేసి మిగతా వాటన్నిటిని క్యాపిటల్ లెటర్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఉంది, PTO 3 క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. దీనికి స్వాప్ కేస్ అప్లై చేస్తే మిగతా క్యారెక్టర్స్ అన్ని క్యాపిటల్ అయినాయి, ఆ 3 ఈ క్యాపిటల్లో ఏవైతే ఉన్నాయో అవి 3 స్మాల్కి చేంజ్ అయిపోయినాయి. సో ఈ అన్నిటిని ఒకేసారి అప్లై చేసి చూద్దాము. ఇక్కడ హెల్లో వరల్డ్ తీసుకుంటున్నాను, దీనికి అప్పర్ అప్లై చేస్తున్నాను, లోవర్ అప్లై చేస్తున్నాను, క్యాపిటలైజ్ అప్లై చేస్తున్నాను, టైటిల్ అప్లై చేస్తున్నాను, స్వాప్ కేస్ అప్లై చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద కరస్పాండింగ్ అవుట్పుట్స్. నెక్స్ట్ వచ్చేసరికి రిమూవింగ్ స్పేసెస్. ఒక స్ట్రింగ్లో ఉన్న స్పేసెస్ని తీసేయాలంటే మనకి 3 మెథడ్స్ పాసిబుల్ ఉంటాయి పైథాన్లో. అవే స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్. సో వీటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నాకు ఒక టెక్స్ట్ ఉంది హెల్లో అని, అండ్ ఆ టెక్స్ట్తో పాటు కొన్ని స్పేసెస్ కూడా ఉన్నాయి. స్పేసెస్ ఎక్కడ ఉన్నాయి? లెఫ్ట్లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి, అలాగే రైట్లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేసెస్ని నేను రిమూవ్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ స్ట్రిప్ మెథడ్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు స్పేసెస్ అనేవి ఎలాంటివి రాలేదు. ఓకేనా? రిమూవింగ్ స్పేసెస్ అంటే మధ్యలో ఉన్న స్పేసెస్ కాదు. ఇప్పుడు నేను HEL ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, ఈ మధ్యలో ఉన్న స్పేస్ అనేది రిమూవ్ అవ్వదు. ఓన్లీ లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్, అంటే స్ట్రింగ్కి స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్, ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ అవుతాయి. ఇవి జనరల్గా క్లీనింగ్ పర్పస్కి, డేటా క్లీనింగ్ పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సేమ్ అలాగే ఇక్కడ పైథాన్ అంటున్నాను, పైథాన్కి ముందు స్పేస్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. సో టెక్స్ట్ డాట్ స్ట్రిప్ చేస్తున్నాను. స్ట్రిప్ అంటే లీడింగ్, ట్రైలింగ్ 2 స్పేసెస్ రిమూవ్ అవుతాయి, అండ్ ఈ రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తున్నాను సింగిల్ కోట్స్లో. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, స్పేసెస్తో సహా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ స్ట్రిప్.
ఎల్ స్ట్రిప్లో ఎల్ అంటే లెఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ హెల్లో ఉంది, దీనికి ముందు స్పేస్ ఉంది, వెనక స్పేస్ ఉంది. దీనికి నేను ఎల్ స్ట్రిప్ అప్లై చేస్తున్నాను, స్ట్రిప్ కాకుండా. సో ఎల్ స్ట్రిప్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ మాత్రమే రిమూవ్ అవుతాయి, రైట్ సైడ్లో ఉన్న స్పేసెస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు లెఫ్ట్ స్పేస్ ఏది ఎలా తెలిసిద్ది అంటే, ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నాను చూడండి. హైలైట్ చేస్తే ఈ ఓ పక్కన స్పేస్ అనేది ఉంది, ఈ హెచ్కి ముందు స్పేస్ అనేది లేదు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ప్రాపర్గా అర్థమవుతుంది ఈ సింగిల్ కోట్స్ మధ్యలో. సో హెల్లోకి ముందు ఉన్న స్పేస్ అనేది పోయింది, హెల్లో తర్వాత ఉన్న రైట్ సైడ్ ఉన్న స్పేస్ మాత్రం అలాగే ఉంది. ఈ రైట్ సైడ్లో ఉన్న స్పేస్ పోవాలంటే మనం ఆర్ స్ట్రిప్ యూజ్ చేస్తాం స్పెసిఫిక్గా. సేమ్ ఇదే హెల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆర్ స్ట్రిప్ చేశాను. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్లో ఉన్న స్పేస్ అనేది రిమూవ్ అయింది, లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేస్ అనేది అలాగే ఉంది, చూసారా? ఈ రెండు రిమూవ్ అవ్వాలంటే మనం స్ట్రిప్ యూజ్ చేస్తాము. ఓన్లీ స్పేసెస్ అయినా రిమూవ్ అయ్యేది ఈ స్ట్రిప్ మెథడ్ యూజ్ చేసి. ఇంకా వేరేవి ఏమీ రిమూవ్ అవ్వంటే ఏ క్యారెక్టర్ అయినా రిమూవ్ అవుతుంది, బట్ వీ నీడ్ టు స్పెసిఫై దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఉంది, ఇక్కడ హెల్లోకి ముందు 3 స్టార్లు ఉన్నాయి, హెల్లోకి తర్వాత 3 స్టార్లు ఉన్నాయి. ఇక్కడ నేను టెక్స్ట్ డాట్ స్ట్రిప్ ఆఫ్ స్టార్ అంటున్నాను. ఈ స్ట్రిప్ ఫంక్షన్కి మనం ఏం పంపకపోతే బై డిఫాల్ట్గా స్పేస్ తీసుకుంటుంది, బట్ దీనికి మనం స్పెసిఫిక్గా స్టార్ అనేది పంపుతున్నాం కాబట్టి లీడింగ్ స్టార్స్ని అండ్ అలాగే ట్రైలింగ్ స్టార్స్ని. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, ఈ స్టార్స్ అన్నీ పోయి హెల్లో అని ప్రింట్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ పైథాన్ అనేది హ్యాషెస్ మధ్యలో ఇస్తున్నాను అండ్ టెక్స్ట్ డాట్ స్ట్రిప్ ఆఫ్ హ్యాష్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు పైథాన్ అని ప్రింట్ అయింది, ఈ హ్యాషెస్ అన్ని రిమూవ్ అయిపోయి. అండ్ అలాగే ఒక స్పెసిఫిక్ యూస్ కేస్ చూద్దాము. ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసరికి https://example.com అంటున్నాను. ఈ https:// దాకా తీసేయాలి అనుకుంటున్నాను కాబట్టి url.strip ఆఫ్ నేను ఏదైతే తీసేయాలనుకుంటున్నానో ఆ పార్ట్ అనేది స్ట్రిప్లో ఇస్తున్నాను. ఆ స్ట్రిప్లో ఇచ్చేసి ఈ మిగతా స్ట్రింగ్ ఉంటుంది కదా, ఈ మిగతా స్ట్రింగ్ నుంచి ఈ స్లాష్ని కూడా తీసేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసరికి లీడింగ్ అనమాట, స్ట్రింగ్ స్టార్టింగ్లో ఉంది. అండ్ అలాగే ఈ స్లాష్ వచ్చేసరికి స్ట్రింగ్ ఎండింగ్లో ఉంది. స్టార్టింగ్ ఎండింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని తీసేయాలంటే మాత్రమే మనం ఈ స్ట్రిప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, మధ్యలో ఎక్కడున్నవి తీసేయడానికి ఇది యూజ్ చేయము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, మనకి ఓన్లీ డొమైన్ వచ్చింది example.com అని. ఇలాంటి యూస్ కేసెస్కి అండ్ అలాగే డేటా క్లీనింగ్ పర్పస్కి ఈ స్ట్రిప్ అనేది చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఫైండింగ్ సబ్ స్ట్రింగ్స్. ఒక స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ని మనం వెతకాలి అంటే ఈ ఫైండింగ్ అనేది యూజ్ చేస్తాం. దీనికోసం మనం ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అని ఉంది. ఇప్పుడు ఇందులో వరల్డ్ అనే క్యారెక్టర్ ఉందా లేదా అని వెతకాలి. దానికోసం మనం ఇంతకు ముందు చెప్పుకున్న మెంబర్షిప్ ఆపరేటర్ ఉందిగా అంటారు. మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చెప్తుంది? ఉందా లేదా, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇస్తుంది. అలా కాదు, ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే వీ నీడ్ టు యూజ్ దిస్ ఫైండ్ ఫంక్షన్. ఇక్కడ టెక్స్ట్ డాట్ ఫైండ్ ఆఫ్ వరల్డ్ అంటున్నాను. ఈ వరల్డ్ అనే స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ ఈ పర్టికులర్ స్ట్రింగ్లో ఎక్కడుందో నేను వెతకాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 6 అని వచ్చింది. సో వాట్ ఈస్ మెన్ బై దిస్ 6 అంటే ఈ 6th క్యారెక్టర్ అంటే 6th ఇండెక్స్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ స్టార్ట్ అవుతుంది అని మీనింగ్. సో 0 1 2 3 4 5 6. సో 6th ఇండెక్స్ నుంచి ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ సబ్ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్లో ఉంది అని చెప్తుంది. ఒకవేళ లేకపోతే, ఆ పర్టికులర్ స్ట్రింగ్ అనేది లేకపోతే మనకి -1 అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరల్డ్ ఉంది, వరల్డ్ పక్కన ఏదో ఒక క్యారెక్టర్ పెట్టాను, ఈ పర్టికులర్ థింగ్ అనేది ఈ టెక్స్ట్లో లేదు కదా, కాబట్టి మనకి -1 వస్తుంది. సో -1 అంటే నాట్ ఫౌండ్ అని, -1 కాకుండా మిగతా డిజిట్ ఏమొచ్చినా కూడా ఆ సబ్ స్ట్రింగ్ అనేది ఫైండ్ అయింది అని చెప్తుంది. టెక్స్ట్ డాట్ ఫైండ్ ఆఫ్ ఓ అంటున్నాను. ఓ అనేది ఎక్కడెక్కడ ఉంది మనకి, ఇక్కడ 0 1 2 3 4th క్యారెక్టర్ దగ్గర ఉంది, 4th ఇండెక్స్ దగ్గర ఉంది, 5 6 7th ఇండెక్స్ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 4 మాత్రమే వచ్చింది. ఓకేనా? ఫస్ట్ అకరెన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే రిటర్న్ చేస్తుంది, దాని తర్వాత ఉన్నవన్నీ ఇది పట్టించుకోదు. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, హెల్లో వరల్డ్ ఉంది, టెక్స్ట్ డాట్ ఫైండ్ ఆఫ్ హెల్లో అంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి హెల్లోలో హెచ్ అనేది క్యాపిటల్, ఇక్కడ హెచ్ అనేది స్మాల్. సో స్మాల్ హెల్లో కాబట్టి ఇక్కడ -1 వస్తుంది, నాట్ ఫౌండ్ అని. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫైండ్ ఆఫ్ ఓ అంటే ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ వచ్చింది కదా, సో మనకి 4th ఇండెక్స్ వచ్చింది కదా, ఈ 4th కాదు నాకు తర్వాతది కావాలి అంటే వీ కెన్ స్పెసిఫై ద స్టార్టింగ్ ఇండెక్స్ ఆల్సో. 5th ఇండెక్స్ నుంచి చూడు అని చెప్తున్నాను. 5th ఇండెక్స్ నుంచి చూడు అని చెప్తే 5th ఇండెక్స్ నుంచి ఇది ఫైండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ 5 కంటే ముందున్న క్యారెక్టర్స్ అన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, 7th ఇండెక్స్ వచ్చింది. సో 7th ఇండెక్స్ దగ్గర ఓ ఉంది అని. ఇలా మనం ఏ ఇండెక్స్ దగ్గర నుంచి మన సెర్చింగ్ అనేది స్టార్ట్ చేయాలో కూడా చెప్పొచ్చు ఈ ఫైండ్ ఫంక్షన్కి. ఇలా కాకుండా లాస్ట్ అకరెన్స్ నాకు కావాలి అంటే దానికోసం ఆర్ ఇండెక్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆర్ ఫైండ్ ఆఫ్ ఓ అంటున్నాను. ఆర్ ఫైండ్ ఆఫ్ ఓ అంటే రివర్స్ అనమాట, రివర్స్ నుంచి ఫైండ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 7 వచ్చింది.
సో ఫస్ట్ అకరెన్స్ కాకుండా లాస్ట్ అకరెన్స్ కావాలి అంటే వీ కెన్ యూస్ దిస్ ఫైండ్. అండ్ అలాగే ఆర్ ఫైండ్ ఆఫ్ ఎల్ అంటున్నాను. ఎల్ అనేది ఎక్కడెక్కడ ఉంది, 0 1 2 3 4 5 6 7 8 9. సో 9th అనేది లాస్ట్ అకరెన్స్ కాబట్టి మనకి 9 అనేది వచ్చింది ఇండెక్స్. అండ్ అలాగే ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అంటున్నాను. అండ్ అలాగే ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ డాట్ ఫైండ్ ఆఫ్ పైథాన్ అంటున్నాను. సో పైథాన్ అనేది ఈ పర్టికులర్ టెక్స్ట్లో ఉందా లేదా అని వెతుకుతున్నాను. సో వెతుకుతుంటే -1 వచ్చింది. -1 అంటే ఏంటి, లేదు అని చెప్తుంది. ఇలా -1 కాకుండా నాకు ఎర్రర్ రావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఫైండ్ మెథడ్ వీ కెన్ యూజ్ ఇండెక్స్ మెథడ్. సో ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసామనుకోండి, మనకి ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ అనేది ఫైండ్ అవ్వకపోతే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్ ఇన్స్టెడ్ ఆఫ్ -1. కాబట్టి సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ త్రో చేస్తుంది. సో మనకి స్పెసిఫిక్గా ఎర్రర్ మెసేజ్ కావాలి అంటే వీ కెన్ యూజ్ ఇండెక్స్. లేదు నేను -1తో హ్యాండిల్ చేసుకుంటాను నా కోడ్ లోపల అంటే వీ కెన్ యూజ్ ఫైండ్ హ్యాపీలీ. సో ఇండెక్స్కి ఫైండ్కి మధ్య ఇది ఒకటే డిఫరెన్స్. అండ్ సేమ్ ఇలాగే ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అంటున్నాను. టెక్స్ట్ డాట్ ఆర్ ఫైండ్ ఆఫ్ పైథాన్ అంటున్నాను. ఆర్ ఫైండ్ అంటే రివర్స్ నుంచి ఫైండ్ చేస్తుంది కదా. సో రివర్స్ నుంచి ఫైండ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ లేకపోతే -1 అనేది రిటర్న్ చేస్తుంది ఆర్ ఫైండ్ ఫంక్షన్. ఇలా కాదు, నాకు ఎర్రర్ రిటర్న్ చేయాలి అంటే ఆర్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. సో ఆర్ ఇండెక్స్ యూజ్ చేస్తే చూసారా స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా. అండ్ ఇలాగే ఆర్ ఇండెక్స్ ఉన్నట్టు మనకి ఎల్ ఇండెక్స్ అనేది లేదు పైథాన్లో, ఓన్లీ ఆర్ ఇండెక్స్ వరకు మాత్రమే ఉంది. నెక్స్ట్ కౌంట్ అక్కరెన్సెస్ అన్నమాట. కౌంట్ అక్కరెన్సెస్ చూద్దాము. కౌంట్ అక్కరెన్సెస్ అంటే ఇక్కడ నాకు హెల్లో వరల్డ్ ఉంది. ఈ హెల్లో వరల్డ్ అనే స్ట్రింగ్లో ఓ అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందో నాకు కావాలి. సో ఈ ఓ అనే క్యారెక్టర్ని కౌంట్ చేయాలి. సో దానికోసం మనం కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ డాట్ కౌంట్ ఆఫ్, ఇక్కడ మనం ఏ క్యారెక్టర్ని అయితే కౌంట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఇచ్చుకుంటాం. క్యారెక్టర్ అనే కాదు, సబ్స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ కౌంట్ ఆఫ్ ఓ ఇస్తున్నాను. సో ఇక్కడ ఓ అనేది మనకి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 వచ్చింది. అలాగే ఇక్కడ ఓ కాకుండా ఎల్ ఇస్తున్నాను. ఎల్ అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 ప్రింట్ అయింది. సో ఇక్కడ ఎల్ కాకుండా హెల్లో ఇస్తున్నాను. హెల్లో అనేది ఒక్క టైమే కాబట్టి ప్రింట్ అయింది, మనకి 1 వస్తుంది. అలాగే టెక్స్ట్ డాట్ కౌంట్ ఆఫ్ పైథాన్ అంటున్నాను. పైథాన్ అనేది అసలు మన టెక్స్ట్లో లేదు కాబట్టి 0 వస్తుంది. సో ఒకవేళ కౌంట్ ఉంటే ఆ పర్టికులర్ కౌంట్ వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. సింపుల్. నెక్స్ట్ రిప్లేసింగ్ అంటే ఒక స్ట్రింగ్ లోపల ఒక పర్టికులర్ సబ్స్ట్రింగ్ని ఇంకొక సబ్స్ట్రింగ్తో రిప్లేస్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ రిప్లేస్ ఫంక్షన్. ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అంటున్నాను. ఈ హెల్లో వరల్డ్లో వరల్డ్ అనే స్ట్రింగ్ని పైథాన్ అనే స్ట్రింగ్తో రిప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం నేను రిప్లేస్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. సో టెక్స్ట్ డాట్ రిప్లేస్ ఆఫ్, మనం ఏదైతే వర్డ్ని రిప్లేస్ చేయాలో ఆ వర్డ్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. అండ్ ఏ వర్డ్తో అయితే రిప్లేస్ చేయాలో ఆ న్యూ వర్డ్ అనేది ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ అనేది ఇవ్వాలి. సో వరల్డ్ అనే వర్డ్ని పైథాన్ అనే వర్డ్తో రిప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా హెల్లో పైథాన్ వచ్చింది. వరల్డ్ అనేది పైథాన్తో రిప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ లవ్ జావా అంటున్నాను. ఇక్కడ జావాని పైథాన్తో రిప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఐ లవ్ పైథాన్ అని వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ అని 3 టైమ్స్ ఉంది యాపిల్ అనే వర్డ్. ఇప్పుడు యాపిల్ అనే వర్డ్ని ఆరెంజ్ అనే వర్డ్తో రిప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో టెక్స్ట్ డాట్ రిప్లేస్ ఆఫ్ యాపిల్ విత్ ఆరెంజ్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఆరెంజ్. సో మల్టిపుల్ అకరెన్సెస్ ఉన్నా కూడా ఆ మల్టిపుల్ అకరెన్సెస్ని కూడా ఇది రిప్లేస్ చేస్తుంది, నాట్ ఓన్లీ సింగిల్ అకరెన్స్. అలా కాదు, నాకు అన్ని అకరెన్సెస్ అవసరం లేదు, ఓన్లీ కొన్ని అకరెన్సెస్ మాత్రమే రిప్లేస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి నేను (1) ఇస్తున్నాను. (1) ఇస్తే ఓన్లీ ఒక్క అకరెన్స్ మాత్రమే చేంజ్ అయింది, మిగతా 2 అలాగే ఉన్నాయి. ఇలా 1 కాకుండా 2 ఇస్తాను. 2 ఇస్తే 2 అకరెన్సెస్ మాత్రమే చేంజ్ అయినాయి, మిగతావన్నీ అలాగే ఉన్నాయి. సో ఎన్ని అకరెన్సెస్ వరకు చేంజ్ అవ్వాలి అనే పారామీటర్ కూడా మనం ఇక్కడ రిప్లేస్ ఫంక్షన్కి యాజ్ ఎ థర్డ్ పారామీటర్గా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా కేస్ సెన్సిటివ్ ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో మూడు డిఫరెంట్ కేసెస్లో ఉన్నాయి. అండ్ అలాగే ప్రింట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ డాట్ రిప్లేస్ ఆఫ్ హెల్లో విత్ హాయ్ అంటున్నాను. హెల్లో అనేది ఏంటి, ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని హాయ్తో రిప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ అని ప్రింట్ చేస్తే ఓన్లీ ఫస్ట్ హెల్లో మాత్రమే హాయ్తో రిప్లేస్ అయింది, మిగతా 2 హెల్లోస్ అలాగే ఉన్నాయి. సో కేస్ సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్లో స్పేస్ వరల్డ్ అని ఉంది. ఇక్కడ ఈ స్పేస్ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ స్పేస్ని రిమూవ్ చేసి ఇక్కడ జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ పెడుతున్నాను. సో ఈ స్పేసెస్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ టెక్స్ట్ డాట్ రిప్లేస్ ఆఫ్ స్పేస్ విత్ ఎంప్టీ స్ట్రింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు హెల్లో వరల్డ్ అనేది ప్రింట్ అయింది వితౌట్ ఎనీ స్పేసెస్.
సో ఇలా స్పేసెస్ని రిమూవ్ చేయాలనుకున్నా మనం ఈ రీప్లేస్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది స్ప్లిట్టింగ్ అనమాట. సో స్ట్రింగ్స్ని ఎలా స్ప్లిట్ చేస్తాము? స్ప్లిట్ చేయడం అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ వర్డ్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ హెల్లో వరల్డ్ పైథాన్ అని ఉంది. ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి. వర్డ్ అంటే ఏంటి? నార్మల్గా మనం ఇది వర్డ్ అని ఎలా చెప్తున్నాం? బేస్డ్ ఆన్ ద స్పేస్ని బేస్ చేసుకొని మనం ఇది ఒక వర్డ్ అని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇక్కడ టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఈ స్పేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్పేసెస్తో డిఫరెంట్ వర్డ్స్గా స్ప్లిట్ అవుతుంది ఈ పర్టికులర్ సెంటెన్స్. 2 చోట్ల స్పేసెస్ ఉన్నాయి, 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 వర్డ్స్గా స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ అని ప్రింట్ చేస్తే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ప్రింట్ అవుతాయి. హెల్లో అనేది ఒక వర్డ్, వరల్డ్ అనేది ఒక వర్డ్, పైథాన్ అనేది ఒక వర్డ్. సో 3 వర్డ్స్ లిస్ట్లో ప్రింట్ అవుతాయి. సేమ్ ఇలాగే ఇక్కడ సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఆసమ్ అంటున్నాను, ఈ సెంటెన్స్ డాట్ స్ప్లిట్ అంటున్నాను, ప్రింట్ ఆఫ్ వర్డ్స్ అంటున్నాను. ఇక్కడ చూడండి పైథాన్ ఈజ్ ఆసమ్ అని 3 వర్డ్స్ ప్రింట్ అయినాయి లిస్ట్లో. అండ్ ఈ వర్డ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో వర్డ్స్ ఆఫ్ 0 అంటే పైథాన్ వస్తుంది, వర్డ్స్ ఆఫ్ 1 అంటే ఈజ్ వస్తుంది, వర్డ్స్ ఆఫ్ 2 అంటే ఆసమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే ఈ స్ప్లిట్ ఫంక్షన్కి బై డిఫాల్ట్గా స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. అలా కాకుండా మనం ఏదైనా డీలిమిటర్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి యాపిల్ కామా బనానా కామా చెర్రీ ఉంది. సో నేను ఈ స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి టెక్స్ట్ డాట్ స్ప్లిట్ ఆఫ్ ఈ స్పేస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో అది ఎయిదర్ ఇన్ సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఇవ్వాలి ఇన్ ఏ స్ట్రింగ్ ఫార్మాట్. సో ఇక్కడ కామాని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయమని చెప్తున్నాము. సో కామాని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయమని చెప్తున్నాం కాబట్టి యాపిల్, బనానా, చెర్రీ ఈ 3 3 సెపరేట్ వర్డ్స్గా లిస్ట్లో పెడుతుంది. సో ఇక్కడ చూసారా ఇలాగా. నెక్స్ట్ సేమ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి డేట్ ఈజ్ ఈక్వల్ టు 2026/06:01 ఉంది. సో ఇప్పుడు ఈ డేట్స్ని నేను ఈ హైఫన్ బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి డేట్ డాట్ స్ప్లిట్ ఆఫ్ హైఫన్ అంటున్నాను. ఇప్పుడు చూడండి ఇయర్ అనేది ఒక ఎలిమెంట్, మంత్ అనేది ఒక ఎలిమెంట్, డేట్ అనేది ఒక ఎలిమెంట్. ఇలాగే ఈ 3 ఒక లిస్ట్లో స్టోర్ అయినాయి. కంప్లీట్ వర్డ్ అనేది స్ప్లిట్ చేస్తుంది. సో కంప్లీట్ వర్డ్ అనేది స్ప్లిట్ చేయకుండా ఎన్ని వర్డ్స్ వరకు స్ప్లిట్ చేయాలో కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ 1 2 3 4 ఉంది. ఇక్కడ చూస్తే నేను స్పేస్ ఇస్తున్నాను, స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయమని. ఒకవేళ మనం ఇక్కడ 2 అనేది తీసేసామనుకోండి అన్ని వర్డ్స్ స్ప్లిట్ అవుతాయి. అన్ని వర్డ్స్ వద్దు, నాకు ఓన్లీ 2 వర్డ్స్ స్ప్లిట్ అయితే చాలు అంటే (2) ఇస్తాను. (2) అంటే చూడండి 1 2 ఈ 2 మాత్రమే స్ప్లిట్ అయినాయి, మిగతావన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 1 ఇస్తే ఒక వర్డ్ మాత్రమే స్ప్లిట్ అవుతుంది 1 అని, మిగతావన్నీ ఒకే స్ట్రింగ్ లాగా ఉంటుంది. ఇది స్ప్లిట్ ఫ్రమ్ లెఫ్ట్. ఇలా కాకుండా స్ప్లిట్ ఫ్రమ్ రైట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఆర్ స్ప్లిట్. రైట్ సైడ్ నుంచి స్ప్లిట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఆర్ స్ప్లిట్. ఇక్కడ చూడండి వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ డాట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ డబుల్ కోట్స్ అన్నాను, (2) అంటున్నాను. సో రివర్స్లో స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ 1 ఇస్తున్నాను, 1 ఇస్తే రివర్స్ నుంచి ఒక వర్డ్ మాత్రమే స్ప్లిట్ చేసింది, మిగతా 3 క్యారెక్టర్స్ నార్మల్గానే ఉన్నాయి. సో ఇలాగ రివర్స్ నుంచి స్ప్లిట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఆర్ స్ప్లిట్, నార్మల్గా స్ప్లిట్ చేయాలంటే వీ కెన్ యూజ్ స్ప్లిట్. అలాగే ఇక్కడ లైన్ 1 న్యూ లైన్, అలాగే లైన్ 2 న్యూ లైన్ క్యారెక్టర్, లైన్ 3. సో ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ న్యూ లైన్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని నేను స్ప్లిట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ స్ప్లిట్ లైన్స్ మెథడ్. సో స్ప్లిట్ లైన్స్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా స్ప్లిట్ ఆఫ్ ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా డైరెక్ట్గా స్ప్లిట్ లైన్స్ అనే మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ 2 ways. నెక్స్ట్ వచ్చేసరికి పార్టీషన్ మెథడ్ అనమాట. పార్టీషన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇక్కడ చూడండి హెల్లో వరల్డ్ పైథాన్. సో ఈచ్ వర్డ్కి మధ్యలో హైఫన్ అనేది ఉంది. ఇక్కడ నేను టెక్స్ట్ డాట్ పార్టీషన్ ఆఫ్ హైఫన్ ఇస్తున్నాను. పార్టీషన్ మెథడ్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక ట్యుపుల్ అనేది రిటర్న్ చేస్తుంది. ఆ ట్యుపుల్లో ఏముంటుంది? బిఫోర్ ఉంటుంది, సెపరేటర్ ఉంటుంది, ఆఫ్టర్ ఉంటుంది. ఇచ్చిన సెపరేటర్ ఏంటి? హైఫన్. సో హైఫన్ అనేది ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు స్ప్లిట్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ హెల్లో అనేది ఒక పార్ట్, ఇది బిఫోర్లోకి వస్తుంది. అండ్ అలాగే ఈ సపరేటర్ ఏమి ఇచ్చాము? హైఫన్, అది సపరేటర్లోకి వస్తుంది. ఈ హైఫన్ తర్వాత ఉన్న స్ట్రింగ్ అంతా ఆఫ్టర్లోకి వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ట్రిపుల్ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా హెల్లో అనేది ఒక ఎలిమెంట్ వచ్చింది, అలాగే సెపరేటర్ ఒక ఎలిమెంట్ వచ్చింది, వరల్డ్ హైఫన్ పైథాన్ అని ఒక ఎలిమెంట్ వచ్చింది. సో ఈ 3 ట్రిపుల్లో ప్రింట్ అయినాయి. ఇది ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాము అంటే మనం జనరల్గా ఇక్కడ చూడండి ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు user@example.com అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈమెయిల్ డాట్ పార్టీషన్ ఆఫ్ @ అంటున్నాను. అంటే ఈ తో పార్టీషన్ చేస్తున్నాను కాబట్టి బిఫోర్ వచ్చేసరికి యూజర్, మనకి యూజర్ నేమ్ తెలుస్తుంది, సెపరేటర్ వచ్చేసరికి @ అండ్ డొమైన్ వచ్చేసరికి example.com. సో ఈ 3 డిఫరెన్షియేట్ అవుతాయి. దీని నుంచి మనం యూజర్ నేమ్, డొమైన్ అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇలాంటి యూస్ కేసెస్లో మనం ఈ పార్టీషన్ అనే మెథడ్ని రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం.
సేమ్ మనం స్ప్లిట్ అనేది రివర్స్లో ఎలా చేసామో ఈ పార్టీషన్ని కూడా మనం రివర్స్లో చేయొచ్చు. రివర్స్ నుంచి పార్టీషన్ చేయొచ్చు. ఇక్కడ హెల్లో వరల్డ్ పైథాన్ అంటున్నాను అండ్ దీన్ని టెక్స్ట్ డాట్ ఆర్ పార్టీషన్ ఆఫ్ హైఫన్ అంటున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నార్మల్ పార్టీషన్ అన్నప్పుడు హెల్లో హైఫన్ వరల్డ్ పైథాన్ అని 3 ప్రింట్ అయినాయి. ఇక్కడ చూస్తే రివర్స్లో ప్రింట్ అవుతుంది. రివర్స్ సైడ్ నుంచి స్ప్లిటింగ్ జరుగుతుంది అనమాట. ఇది పైథాన్ అనేది ఒక వర్డ్, హైఫన్ అనేది సపరేటర్, మిగతాదంతా ఇంకొక స్ట్రింగ్. ఇలా రివర్స్లో పార్టీషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ మనం డిస్కస్ చేసుకునేది జాయినింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నమాట. సో స్ట్రింగ్స్ని ఎలా జాయిన్ చేస్తాము? ఇప్పుడు నాకు ఇక్కడ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. 3 స్ట్రింగ్స్ ఒక లిస్ట్లో ఉన్నాయి. వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ పైథాన్, ఈ 3 కూడా లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 వర్డ్స్ని నేను జాయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా జాయిన్ చేస్తాము? సో దానికోసం ఇక్కడ సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అంటున్నాను. అంటే ఈ 3 మధ్యలో ఏ క్యారెక్టర్ రావాలో ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం ఈ స్ట్రింగ్లో. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ స్పేస్ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒక క్యారెక్టర్ డిఫైన్ చేసి డాట్ జాయిన్ మెథడ్ యూజ్ చేస్తాం. సో జాయిన్ ఆఫ్ ఇక్కడ మనం ఈ లిస్ట్ని ఇన్పుట్గా ఇస్తాం. కాబట్టి ఇందులో ఉన్న ఈచ్ వర్డ్కి మధ్యలో ఈ స్పేస్ అనేది యాడ్ అయ్యి మనకు ఒక కంప్లీట్ స్ట్రింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హెల్లో స్పేస్ వరల్డ్ స్పేస్ పైథాన్ అని ప్రింట్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అని 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 3 నేను కామాతో జాయిన్ చేస్తున్నాను. సో కామాతో జాయిన్ చేసి ప్రింట్ చేస్తే చూడండి యాపిల్ కామా, బనానా కామా, చెర్రీ అని ఒక కంప్లీట్ స్ట్రింగ్ అనేది నాకు ప్రింట్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ డేట్ పార్ట్స్ ఉన్నాయి. సో డేట్ పార్ట్స్లో ఇయర్, మంత్, డే ఈ 3 అనేవి లిస్ట్లో ఉన్నాయి. సో ఈ 3 నేను హైఫన్ యూస్ చేసుకొని జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఒక డేట్ లాగా ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ HELLO సెపరేట్ క్యారెక్టర్స్ అనేవి తీసుకున్నాను లిస్ట్లో. ఈ 5 క్యారెక్టర్స్ని కలిపి ఒక వర్డ్ లాగా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి మనం సెపరేటర్ వచ్చేసరికి స్పేస్ లేకుండా జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాను. ఎంప్టీ స్ట్రింగ్ డాట్ జాయిన్ ఆఫ్ లెటర్స్ అంటే ఇక్కడ నాకు అన్ని లెటర్స్ జాయిన్ అవుతాయి వితౌట్ ఎనీ సపరేటర్. ఇక్కడ మళ్ళీ స్పేస్ పెడితే ఈ 5 మధ్యలో స్పేసెస్ వస్తాయి. ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ నేను ఏం పెట్టకపోతే జస్ట్ హెల్లో అనేది ఒక వర్డ్ లాగా ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే న్యూ లైన్స్తో కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అనేది లిస్ట్లో ఉంది. సో ఈ 3 లైన్స్ని నేను న్యూ లైన్ క్యారెక్టర్ యూస్ చేసి జాయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా లైన్ 1, లైన్ 2, లైన్ 3 అనేవి 3 సపరేట్ లైన్స్లో వచ్చాయి. సో ఇప్పుడు ఒక యూస్ కేస్ చూద్దాము. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ పైథాన్. ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చేసరికి హెల్లో హైఫన్ వరల్డ్ హైఫన్ పైథాన్ అని రావాలి. సో దీనికోసం మనం జనరల్గా ఏం చేస్తాము, సో మనకి ఈచ్ ఇండివిజువల్ వర్డ్ ఉంటే ఆ వర్డ్స్ని హైఫన్ యూస్ చేసి జాయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇండివిజువల్ వర్డ్స్గా డివైడ్ చేసుకుంటాము ఈ స్ట్రింగ్ని, దాని తర్వాత హైఫన్ యూస్ చేసి జాయిన్ చేస్తాము. సో డివైడ్ చేసుకోవడానికి మనం ఏం యూస్ చేస్తాము, టెక్స్ట్ డాట్ స్ప్లిట్ యూస్ చేస్తాము. టెక్స్ట్ డాట్ స్ప్లిట్ యూస్ చేస్తే మనకి 3 ఒక లిస్ట్లో వచ్చినాయి. సో ఈ లిస్ట్ని యాడ్ చేయడానికి ఏం యూస్ చేస్తాము, దేంతో జాయిన్ చేయాలి, మనం హైఫన్తో జాయిన్ చేయాలి కాబట్టి హైఫన్ డాట్ జాయిన్ ఆఫ్ టెక్స్ట్ ఆఫ్ స్ప్లిట్స్. ఇప్పుడు చూడండి హెల్లో వరల్డ్ పైథాన్ అనేది ప్రింట్ అయింది. నాకు కావాల్సిన అవుట్పుట్ ఇదే కదా, దీన్ని నేను ప్రింట్లో పెట్టేస్తున్నాను. ఓకే, హెల్లో వరల్డ్ పైథాన్. నెక్స్ట్ చెకింగ్ స్టార్ట్ అండ్ ఎండ్. అంటే ఒక స్ట్రింగ్లో స్టార్టింగ్ అనేది దేంతో అవుతుంది, ఎండింగ్ అనేది దేంతో అవుతుంది అనేది మనం టెస్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ హెల్లో వరల్డ్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ డాట్ స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ బూలియన్ని రిటర్న్ చేస్తాను అనమాట. ఇక్కడ స్టార్ట్స్ విత్ ఆఫ్ హెల్లో అంటున్నాను. సో ఈ స్పెసిఫిక్ స్ట్రింగ్ అనేది హెల్లోతో స్టార్ట్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, స్టార్ట్స్ విత్ వరల్డ్ అంటున్నాను. సో ఈ టెక్స్ట్ అనేది వరల్డ్తో స్టార్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇది హెల్లోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇది ట్రూ వచ్చింది, వరల్డ్తో స్టార్ట్ అవ్వదు కాబట్టి సెకండ్ది ఫాల్స్ వచ్చింది. ఇది మనం జనరల్గా ఎక్కడ యూస్ చేస్తామంటే ఫైల్స్లో యూస్ చేస్తూ ఉంటాం ఈ ప్యాటర్న్ని. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ PDF అంటున్నాను. ఈ ఫైల్ నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ డాక్యుమెంట్ ఫైల్ అంటాను. సో ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఏ టైపు చెప్పడానికి ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం. అండ్ బేసిక్గా ఎక్స్టెన్షన్స్కి కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఎక్స్టెన్షన్ అనేది ఎండింగ్లో ఏముందో తెలుసుకోవడానికి, దానికోసం మనం ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అది కూడా ఇప్పుడు చెప్పుకుందాము. దానికంటే ముందు ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో వరల్డ్ ఉంది అండ్ టెక్స్ట్ డాట్ స్టార్ట్స్ విత్ ఆఫ్ హెల్లో కామా హాయ్ కామా హే అని 3 వర్డ్స్ ఇచ్చాను. సో ఈ 3 వర్డ్స్లో ఏ వర్డ్తో స్టార్ట్ అయినా కూడా మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది ఈ స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్. ఈ 3 వర్డ్స్లో లేని వర్డ్తో స్టార్ట్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ హెల్లో హాయ్ హే వచ్చాను. సో హెల్లోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇక్కడ హెల్లో తీసేస్తున్నాను, జస్ట్ ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫాల్స్ రిటర్న్ అయింది.
సో ఇలా మల్టిపుల్ వర్డ్స్తో కూడా ఈ స్టార్ట్స్ విత్ అనేది చెక్ చేయొచ్చు. మల్టిపుల్ ప్రిఫిక్సెస్తో స్టార్ట్స్ విత్ అనేది ప్రిఫిక్స్ కోసం యూజ్ చేస్తాం. అలాగే సఫిక్స్ని చెక్ చేయడానికి ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇది బేసిక్గా మనం ఫైల్ ఫార్మాట్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు report.pdf. సో ఈ పర్టికులర్ ఫైల్ అనేది పీడిఎఫ్ కాదా అని ఎలా చెక్ చేస్తాము? ఫైల్ నేమ్ డాట్ ఎండ్స్ విత్ .pdf తో ఎండ్ అయితే ఇది పీడిఎఫ్ ఫైల్ అని చెప్తాము. .txt ఎండ్ అయితే ఇది టెక్స్ట్ ఫైల్ అని చెప్తాము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మన ఫైల్ నేమ్ వచ్చేసరికి పీడిఎఫ్తో ఎండ్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్కి ట్రూ అని ప్రింట్ అయింది, TXTకి ఫాల్స్ అని ప్రింట్ అయింది. అలాగే డొమైన్ ఎక్స్టెన్షన్ని తెలుసుకోవడానికి ఫర్ సపోజ్ ఇక్కడ URL ఈజ్ ఈక్వల్ టు example.com అంటున్నాను. ఇఫ్ URL ఎండ్స్ విత్ .com కమర్షియల్ వెబ్సైట్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇలాంటి యూస్ కేసెస్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఎండ్స్ విత్ అనేది. నెక్స్ట్ సేమ్ మనం మల్టిపుల్ ప్రిఫిక్సెస్ని ఎలా చెక్ చేసామో ఇక్కడ కూడా మల్టిపుల్ సఫిక్సెస్ని చెక్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఫైల్ నేమ్ డాట్ ఎండ్స్ విత్ .jpg .png .gif ఈ మూడింటిని ట్రిపుల్లో పెట్టాను. సో ఈ మూడిట్లో ఏ ఫార్మేట్తో మ్యాచ్ అయినా కూడా ఈ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. సో కాబట్టి ఇమేజ్ ఫైల్ అనేది రిటర్న్ అయింది బికాజ్ మనది జేపీజీ కాబట్టి. సో ఇక్కడ జేపీజీ తీసేసి JPEG అని పెడుతున్నాను. ఇప్పుడు చూసారా మనకేం ప్రింట్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ జేపీజీ పెడుతున్నా. సో ఇలా స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ టైప్ చెకింగ్ అనమాట. క్యారెక్టర్ టైప్ చెకింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఎలాంటివో చెక్ చేయడానికి ఈ క్యారెక్టర్ టైప్ చెకింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ హెల్లో డాట్ ఈజ్ ఆల్ఫా అంటున్నాము. ఈజ్ ఆల్ఫా అంటే ఈ స్ట్రింగ్లో ఉన్నవన్నీ ఆల్ఫాబెట్సా కాదా అని చెక్ చేయడానికి. ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ ఆల్ఫాబెట్సే కాబట్టి ఇట్స్ ఎ ట్రూ. ఇందులో ఆల్ఫాబెట్స్ కాకుండా కొన్ని డిజిట్స్ ఉన్నాయనుకోండి, హెల్లో 1 2 3 అని, ఇది ఫాల్స్ వస్తుంది. ఓకేనా? అలా కాకుండా ఏదైనా స్పేస్ ఉందనుకోండి, ఇలాగా హెల్లో స్పేస్ వరల్డ్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఇది ఫాల్సే వస్తుంది. ఓకే, ఓన్లీ ప్యూర్ ఆల్ఫాబెట్స్ ఉంటే మాత్రమే ఈజ్ ఆల్ఫా మెథడ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఈజ్ ఆల్ఫానా కాదా అని ప్రింట్ చేస్తున్నాను. ఎంప్టీ స్ట్రింగ్లో అసలు క్యారెక్టర్సే ఉండవు, ఇంకా ఆల్ఫాబెట్స్ లేదా అని ఎలా చెప్తాము? సో ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. సేమ్ అలాగే ప్రింట్ 1 2 3 డాట్ ఈజ్ డిజిట్ అంటున్నాను. సో ఈ 1 2 3 అనేది డిజిట్ అని ప్రింట్ చేస్తున్నాను. సో డిజిట్ అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. 1 2 3 అన్ని డిజిట్సే కాబట్టి ఇట్స్ ఏ ట్రూ. ఇలా కాకుండా మనకి ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఫాల్స్. అండ్ అలా కాకుండా ప్రింట్ 12.34 డాట్ ఈజ్ డిజిట్ అని ఉంది, డెసిమల్ ఉంది కాబట్టి ఫాల్స్. అండ్ సేమ్ ఇక్కడ ప్రింట్ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని ఈజ్ డిజిట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఎంప్టీ స్ట్రింగ్ కాబట్టి బై డిఫాల్ట్ ఇది ఫాల్స్, ఇందులో ఎలాంటి డిజిట్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉండవు కాబట్టి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఈజ్ ఆల్ నమ్. సో ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ఈ రెండిట్లో ఏమున్నా కూడా మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, హెల్లో 1 2 3 ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. హెల్లో ఇక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, సో కాబట్టి ట్రూ. 1 2 3 ఇక్కడ ఓన్లీ డిజిట్స్ ఉన్నాయి, సో ట్రూ. హెల్లో 1 వరల్డ్ ఇక్కడ చూడండి స్పేస్ ఉంది, స్పేస్ ఈజ్ నాట్ కన్సిడర్ హియర్. సో స్పేస్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ ఫాల్. సో స్పేస్ అనేది ఆల్ఫాబెట్ కాదు, అలాగే న్యూమరిక్ కూడా కాదు. అండ్ అక్కడ హెల్లో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇట్ విల్ గివ్ ఫాల్స్. నెక్స్ట్ ఈ పర్టికులర్ స్ట్రింగ్లో స్పేస్ ఉంది. సో ఇది స్పేసా కాదా అని చెక్ చేయడానికి ఈజ్ స్పేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇది స్పేసే కాబట్టి మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. హెల్లో అనే వర్డ్కి ఈజ్ స్పేస్ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. సో ఈ హెల్లో అనే వర్డ్ అనేది స్పేస్ కాదు కదా, కాబట్టి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. అలాగే ఎంప్టీ స్ట్రింగ్, ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ అనేది స్పేసా కాదా అని అడుగుతున్నాను. సో ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎ స్పేస్ కాబట్టి ఇట్ విల్ గివ్ ఫాల్స్. అలాగే ఒక స్పెసిఫిక్ స్ట్రింగ్ అనేది అప్పర్ కేసా కాదా అని తెలుసుకోవడానికి ఈజ్ అప్పర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, హెల్లోలో అన్ని అప్పర్ కేస్ లెటర్సే ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ గివ్ ట్రూ. ఇందులో చూడండి అన్ని అప్పర్ కేస్ లేవు కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాల్స్. ఇందులో హెల్లో 1 2 3 ఇందులో అన్ని అప్పర్ కేస్ లెటర్సే ఉన్నాయి, డిజిట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే చూడండి. సో ఉన్న క్యారెక్టర్స్ అన్ని అప్పర్ కేసే కాబట్టి ఈజ్ అప్పర్ అనేది ట్రూ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ట్రూ. సేమ్ ఇక్కడ అప్పర్ అయితే ఎలాగైతే ఉందో లోవర్లో కూడా సేమ్. పర్టికులర్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని లోవర్ కేసా కాదా అని చెక్ చేయడానికి ఈజ్ లోవర్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ హెల్లోలో అన్ని లోవర్ కేసే కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇక్కడ హెచ్ అనేది క్యాపిటల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాల్స్. ఈ హెల్లో 1 2 3లో అన్ని స్మాల్ లెటర్సే, ఈ డిజిట్స్ని డిస్కార్డ్ చేసేసేయండి కాబట్టి ట్రూ. ఈ హెల్లో స్పేస్ వర్డ్లో అన్ని స్మాల్ లెటర్సే కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సేమ్ అలాగే
ఈ పర్టికులర్ వర్డ్ అనేది టైటిల్ కేస్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈజ్ టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో టైటిల్ కేస్ అంటే ఏంటి, ఈచ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకేనా, ఇక్కడ హెల్లో వర్డ్లో 2 వర్డ్స్ స్టార్టింగ్ విత్ అప్పర్ కేస్ క్యారెక్టర్ కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రూ. ఇక్కడ చూడండి సెకండ్ వర్డ్ వచ్చేసరికి లోవర్ కేస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాల్స్. సో ఇక్కడ చూడండి హెల్లో వరల్డ్ రెండిట్లో కూడా ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేస్ కాదు, మిగతావన్నీ అప్పర్ కేస్లోనే ఉన్నాయి, అన్ని అప్పర్ కేస్లోనే ఉన్నాయి కాబట్టి ఇది అప్పర్ కేస్ అవుతుంది, నాట్ ఎ టైటిల్ కేస్. అండ్ ఇక్కడ చూడండి హెల్లో వరల్డ్ పైథాన్, ఇక్కడ ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ విత్ అప్పర్ కేస్ క్యారెక్టర్ కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ న్యూమరిక్ అనమాట. మన స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ న్యూమరిక్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే ఈ ఈజ్ న్యూమరిక్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 అనేది ట్రూ. ఇక్కడ 1/2 అనేది కూడా ఇట్స్ ఎ న్యూమరిక్ రిలేటెడ్ వన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రూ. ఇక్కడ చూడండి IV ఇది రోమన్ నెంబర్లో 4 అనమాట, సో కాబట్టి ఇది కూడా ట్రూ. సో ఇక్కడ చూడండి 12.34 ఉంది కదా, సో మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది. సో డెసిమల్ పాయింట్ ఎప్పుడైతే ఉంటుందో మన నెంబర్స్లో ఇట్స్ నాట్ ఏ న్యూమరిక్, ఇట్స్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ రిలేటెడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఈజ్ న్యూమరిక్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇలాగ ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి ఆ పర్టికులర్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ టైప్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ అలైన్మెంట్ అనమాట. అంటే మన స్ట్రింగ్ని సెంటర్కి కానీ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇలా ఒక స్పెసిఫిక్ వేలో అలైన్ చేయాలి అంటే మనం ఈ స్ట్రింగ్ అలైన్మెంట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెల్లో అని ఉంది అండ్ ఇక్కడ టెక్స్ట్ డాట్ సెంటర్ ఆఫ్ 10 అంటున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే నా యాక్చువల్ టెక్స్ట్ని 10 క్యారెక్టర్స్తో రిప్లేస్ చేయమంటున్నాను. ఇందులో ఉంది 5 క్యారెక్టర్స్ హెల్లోలో, బట్ ఈ పర్టికులర్ టెక్స్ట్ని 10 క్యారెక్టర్స్తో రిప్లేస్ చేయమంటున్నాను అండ్ ఈ 10 క్యారెక్టర్స్లో మిగతా క్యారెక్టర్స్ అన్ని స్పేస్తో ఫిల్ అవుతాయి. సో మిగతా క్యారెక్టర్స్ అన్ని స్పేస్తో ఫిల్ అయ్యి మధ్యలో ఈ హెల్లో అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తే చూసారా, ఈ హెల్లోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేసెస్ ఉన్నాయి, మధ్యలో ఈ హెల్లో అనేది అలైన్ అయింది. ఇలా సెంటర్లో మన స్ట్రింగ్ని అలైన్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ ది సెంటర్ మెథడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ టెక్స్ట్ డాట్ సెంటర్ ఆఫ్ 15 స్టార్ అంటున్నాను. అంటే ఈ టెక్స్ట్ని 15 క్యారెక్టర్స్తో రిప్లేస్ చేయమంటున్నాను అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని స్టార్తో రిప్లేస్ చేయమంటున్నాను అండ్ ఈ పర్టికులర్ టెక్స్ట్ని సెంటర్లో అలైన్ చేయమంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, హెల్లో అనేది సెంటర్లో వచ్చింది, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేవి స్టార్స్ వచ్చాయి. సో ఇలాగ బేసిక్ అలైన్మెంట్ని చేయడానికి, సెంటర్ అలైన్మెంట్ చేయడానికి ఈ సెంటర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఉంది అండ్ టైటిల్ డాట్ సెంటర్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాను. సో ఇప్పుడు 20 క్యారెక్టర్స్తో మనకు ఒక స్ట్రింగ్ అనేది వస్తుంది. ఆ స్ట్రింగ్ సెంటర్లో పైథాన్ అని ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ఈజ్ ఈక్వల్ టుస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, ఈజ్ ఈక్వల్ టు అని పైథాన్ అని ఒక హెడ్డింగ్ ఫార్మాట్లో నీట్గా వచ్చింది. సో ఇది సెంటర్ అలైన్మెంట్ కోసం. సో సెంటర్లో కాకుండా లెఫ్ట్ సైడ్కి అలైన్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ ఎల్జస్ట్ మెథడ్. ఎల్జస్ట్ మెథడ్ యూజ్ చేసి మనం స్పెసిఫిక్ స్ట్రింగ్ని లెఫ్ట్ సైడ్కి అలైన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్జస్ట్ ఆఫ్ 10 అంటున్నాను టెక్స్ట్ డాట్. సో నాకు ఓవరాల్ స్ట్రింగ్ వచ్చేసరికి 10 క్యారెక్టర్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఈ హెల్లో అనే వర్డ్ ఉంటుంది, రైట్ సైడ్లో అన్ని స్పేసెస్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ నాకు స్పేసెస్ వద్దు, వేరే ఏదైనా క్యారెక్టర్ కావాలి అంటే వీ కెన్ గివ్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆల్సో. ఇక్కడ నేను స్పేసెస్ వద్దు, హైఫన్ కావాలి అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూస్తారా, మిగతా 5 క్యారెక్టర్స్ హైఫన్తో రిప్లేస్ అయినాయి. సేమ్ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ ఎలా అయితే ఉందో దానికి రివర్స్లో రైట్ అలైన్మెంట్ కూడా ఉంటుంది. ఆర్జస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది చూడండి, రైట్కి అలైన్ అయింది, పైది లెఫ్ట్కి అలైన్ అయింది, ఇది రైట్కి అలైన్ అయింది చూసారా. సో లెఫ్ట్ సైడ్ అన్ని స్పేసెస్తో ఫిల్ అయినాయి. సో నాకు స్పేసెస్ వద్దు, వేరే ఏదైనా క్యారెక్టర్తో ఫిల్ అవ్వాలి అంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ హైఫన్ కాకుండా స్టార్ పెడదాము. ఇప్పుడు చూడండి, సో లెఫ్ట్ సైడ్ మొత్తం స్టార్తో ఫిల్ అయ్యి రైట్ సైడ్కి మన స్ట్రింగ్ అనేది అలైన్ అయింది. సో ఇలాగా సెంటరు, ఎల్జస్ట్, ఆర్జస్ట్ యూజ్ చేసి మన స్ట్రింగ్ని అలైన్మెంట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ప్యాడింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 42 ఉంది. ప్యాడింగ్ కోసం మనం జెడ్ ఫిల్ యూజ్ చేస్తాం. ప్యాడింగ్ అంటే ఏంటి, ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని జీరోస్తో రిప్లేస్ చేస్తాం అనమాట. ఇక్కడ జెడ్ ఫిల్ ఆఫ్ 5 అంటున్నాను. ఇప్పుడు ఈ 42ని 5 క్యారెక్టర్స్ లెంత్ ఉన్న స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 5 క్యారెక్టర్స్లో ఈ 2 క్యారెక్టర్స్ 42 చూపిస్తుంది, మిగతా 3 క్యారెక్టర్స్ని జీరోస్తో ఫిల్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా 00042 అని వచ్చింది. సేమ్ ఇలాగే -42. సో -42 కూడా మనకి 5 క్యారెక్టర్ లెంత్ లిమిట్ లాగా రిప్రజెంటేషన్ అవుతుంది. మిగతా క్యారెక్టర్స్ అన్ని జీరోస్తో ఫిల్ అవుతాయి. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా ఇలాంటి యూస్ కేసెస్లో. ఇక్కడ చూడండి, ఐడి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 123 అంటున్నాను. ఇక్కడ 123ని జెడ్ ఫిల్ ఆఫ్ 6 అంటున్నాను.
సో ఈ 1 2 3 అనేది 6 క్యారెక్టర్స్ లాగా రిప్రజెంట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 000123 అనేది మన ఐడి నెంబర్. సో ఇలాంటి కేసెస్లో యూస్ చేస్తూ ఉంటాము. అండ్ అలాగే మనం ఏదన్నా టేబుల్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, లైక్ ఇలాగా. సో ఈ ఐటమ్ యాపిల్, బనానా, వీటిని లెఫ్ట్ అలైన్ చేశాను. అండ్ అలాగే ప్రైజ్, వాటి కరస్పాండింగ్ ప్రైజెస్ వచ్చేసరికి రైట్ అలైన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఒక టేబుల్ ఫార్మేట్లో వస్తుంది. సో ఇలాంటి ఫార్మేటింగ్ పర్పస్ కోసం ఈ అలైన్మెంట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది అదర్ యూస్ఫుల్ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. సో అదర్ యూస్ఫుల్ స్ట్రింగ్ మెథడ్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే యూస్ఫుల్ మెథడ్ వచ్చేసరికి ఎక్స్పాండ్ ట్యాబ్స్. సో ఎక్స్పాండ్ ట్యాబ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రింగ్లో ట్యాబ్స్ ఉన్నాయి. దీన్ని నార్మల్గా ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని. సో ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అంటే నేమ్, ఏజ్, సిటీ విత్ సమ్ స్పెసిఫిక్ ట్యాబ్ లెంత్తో ప్రింట్ అయినాయి. ఈ ట్యాబ్ లెంత్ని నేను కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఐ నీడ్ టు యూజ్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ మెథడ్. ఇక్కడ ఎక్స్పాండ్ ట్యాబ్స్ మెథడ్ యూజ్ చేసి ఆ మెథడ్కి నీకు ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్ని మనం ఇన్పుట్గా ఇస్తాం. ఇక్కడ నేను 10 క్యారెక్టర్స్ ఇస్తున్నాను, 10 క్యారెక్టర్ లెంత్ కావాలి అని. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ లెంత్ చూసారా పెరిగింది. ఇక్కడ 10 కాదు, నాకు 15 కావాలి అంటే చూసారా, ఇలా ట్యాబ్ లెంత్ని కస్టమైజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఎక్స్పాండ్ ట్యాబ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ స్ట్రింగ్ మెథడ్. అండ్ అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం చాలా ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ అదే ఎన్కోడ్ మెథడ్. ఒక స్ట్రింగ్ని బైట్స్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ ఎన్కోడ్ మెథడ్ని మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, టెక్స్ట్ డాట్ ఎన్కోడ్ ఆఫ్ UTF-8 అంటున్నాను. సో UTF-8 ఫార్మేట్లో ఎన్కోడ్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ హెల్లో అనే స్ట్రింగ్ వచ్చేసరికి ఈ బైట్స్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయింది. సో ఈ ఎన్కోడ్ అనేది కూడా వన్ ఆఫ్ ద యూస్ఫుల్ స్ట్రింగ్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యారెక్టర్ మ్యాపింగ్ అనమాట. క్యారెక్టర్ మ్యాపింగ్ అంటే ఒక స్ట్రింగ్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఒకేసారి వేరే క్యారెక్టర్స్తో రిప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దీస్ 2 మెథడ్స్, మేక్ ట్రాన్స్ అండ్ ట్రాన్స్లేట్. ఈ రెండు మెథడ్స్ ఏం చేస్తాయంటే, ఈ మేక్ ట్రాన్స్ అనే మెథడ్ మ్యాపింగ్ చేస్తుంది, క్యారెక్టర్ మ్యాపింగ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి ELO ఇచ్చాము అండ్ అలాగే 310 ఇచ్చాము. సో ఈ ELO అనే క్యారెక్టర్స్ ఈ స్ట్రింగ్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిని 310తో రిప్లేస్ చేస్తుంది. సో ఫస్ట్ మేక్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసినప్పుడు మ్యాపింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ అనే క్యారెక్టర్ 3 అనే క్యారెక్టర్కి అండ్ అలాగే L అనేది 1కి, O అనేది 0కి మ్యాపింగ్ జరుగుతుంది. మ్యాపింగ్ జరిగిన తర్వాత యాక్చువల్ రిప్లేస్మెంట్ ఈ ట్రాన్స్లేట్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని. ఇక్కడ చూసారా, హెల్లో వరల్డ్లో E ఉన్న చోటల్లా 3 వచ్చింది, L ఉన్న చోటల్లా 1 వచ్చింది, O ఉన్న చోటల్లా 0 వచ్చింది. సో ఇలాగా మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఒకేసారి రిప్లేస్ చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్ మేక్ ట్రాన్స్లేట్ ఫంక్షన్. సో దీస్ ఆల్సో యూస్ఫుల్ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. నెక్స్ట్ అలాగే ఏదైనా స్ట్రింగ్ నుంచి ప్రిఫిక్సెస్ని రిమూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ ద రిమూవ్ ప్రిఫిక్స్ మెథడ్. ఇక్కడ టెక్స్ట్ డాట్ రిమూవ్ ప్రిఫిక్స్ ఆఫ్ హెల్లో అంటున్నాను. కాబట్టి హెల్లో అనేది ప్రిఫిక్స్లోనే ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తుంది. మనకి రిజల్ట్ అనేది ఓన్లీ వర్డ్ వస్తుంది. సేమ్ ప్రిఫిక్స్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ ప్రిఫిక్స్ మెథడ్ ఎలా అయితే ఉందో అలాగే సఫిక్స్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ సఫిక్స్ మెథడ్ అయితే ఉంది. ఇక్కడ రిమూవ్ సఫిక్స్ ఆఫ్ .pdf అంటున్నాను, అంటే ఎక్స్టెన్షన్ని తీసేస్తున్నాను. ఎక్స్టెన్షన్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి మనకి డాక్యుమెంట్ అనేది అవుట్పుట్గా వస్తుంది ఇలాగా. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఇది మనం యాక్చువల్గా అవుట్పుట్ ఫార్మాట్స్లో డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఎలైస్ అనేది నేమ్ తీసుకున్నాను, ఏజ్ అనేది 25 తీసుకున్నాను. సో ఇలా %s %d యూజ్ చేసి ఓల్డ్ ఫార్మాట్లో దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు ఇలాగా. సో నేమ్ ఈజ్ ఎలైస్, ఏజ్ ఈజ్ 25 అని ప్రింట్ అవుతుంది. సో దీని గురించి మనం అవుట్పుట్ ఫార్మాట్స్లో చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. వెళ్ళి ఆ వీడియో చూడండి, ఒకవేళ మీకు క్లారిటీ అనేది రాకపోతే అక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది ఓల్డ్ వే, ఈ వే అనేది మనం ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయట్లేదు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వే ఏంటంటే ఫార్మాట్ మెథడ్ యూజ్ చేసి, అంటే మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ పెడతాం. మనకి ఎక్కడైతే డైనమిక్గా వాల్యూ రావాలో అక్కడ ప్లేస్ హోల్డర్స్ పెడతాము. ఈ ప్లేస్ హోల్డర్స్లో ఏవైతే రిప్లేస్ అవ్వాలో అవన్నీ ఫార్మాట్ మెథడ్కి ఇస్తాము. ఇక్కడ చూడండి, నేమ్ ప్లేస్ హోల్డరు, ఏజ్ ప్లేస్ హోల్డర్ పెట్టాను, డాట్ ఫార్మాట్ ఆఫ్ ఎలైస్ 25 అంటున్నాను. సో ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో ఈ ఎలైస్ వెళ్ళి కూర్చుంటుంది, సెకండ్ ప్లేస్ హోల్డర్లో ఈ 25 అని వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నేమ్ ఎలైస్, ఏజ్ 25 అని వస్తుంది. అలాగే థర్డ్ వే వచ్చేసరికి ఎఫ్ స్ట్రింగ్స్ అనమాట. ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి చాలా పాపులర్ వే. రెగ్యులర్గా మనం యూజ్ చేసే వే ఏంటంటే ఈ ఎఫ్ స్ట్రింగ్స్ ఒకటి యూజ్ చేస్తాము, ఫార్మాట్ ఫంక్షన్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. ఇక్కడ మనం ఎంప్టీ ప్లేస్ హోల్డర్స్ పెట్టాం కదా, సో ఎంప్టీ ప్లేస్ హోల్డర్స్ కాకుండా డైరెక్ట్గా ఆ ప్లేస్ హోల్డర్స్లో మనకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ పెట్టేస్తాము. అండ్ స్ట్రింగ్ డబుల్ కోట్స్కి ముందు ఎఫ్ అని పెడతాము. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఎఫ్ స్ట్రింగ్. సో సబ్స్టిట్యూషన్ అనేది మనకి జరుగుతుంది అట్ ద సేమ్ టైం. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కేప్ సీక్వెన్సెస్ అండ్ రా స్ట్రింగ్స్.
ఇక్కడ చూడండి లైన్ 1, ఇక్కడ లైన్ క్యారెక్టర్ లైన్ 2. ఇక్కడ చూస్తే ఈ న్యూ లైన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఈ లైన్ 1 లైన్ 2 అనేవి 2 మల్టిపుల్ లైన్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాబ్ క్యారెక్టర్. ఇక్కడ కాలం 1 కాలం 2 మధ్యలో ట్యాబ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఒక ట్యాబ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం మల్టిపుల్ ట్యాబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోట్స్. డబుల్ కోట్స్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తున్నాము. డబుల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ని యూజ్ చేయాలి అంటే ఈ ఇన్నర్ డబుల్ కోట్స్కి ముందు / అనేది ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి హీ సెడ్ హెల్లో. ఇప్పుడు చూసారా / ఇవ్వడం వల్ల మనకి ఆ డబుల్ కోట్ కూడా ప్రింట్ అయింది. ఒకవేళ ఈ / అనేది తీసేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి పాత్ వచ్చేసరికి C:users ls. ఇక్కడ నేను ఓన్లీ ఒక స్లాషే ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. యూనికోడ్ ఎస్కేప్ కోడెక్ డజంట్ డీకోడ్ బైట్స్ అని, బికాస్ ఆఫ్ దిస్ /. సో మనం /ని ప్రింట్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ వన్ మోర్ / బిఫోర్ ద /. బికాజ్ మనం /. ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు అది క్యారెక్టర్ని ఎస్కేప్ క్యారెక్టర్ లాగా ట్రీట్ చేస్తుంది. సో ఇలా కాకుండా /. లాగా ట్రీట్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ వన్ మోర్ /. బిఫోర్ దట్. ఇప్పుడు చూసారా నాకు ప్రాపర్గా ప్రింట్ అయింది. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఇట్లా రాశాను పాత్ని. సో ఇప్పుడు C:\n/new/test రాశాను. బట్ ఇప్పుడు నేను ప్రింట్ ఎప్పుడైతే చేస్తున్నానో ఈ /newలో ఉన్న /nని న్యూ లైన్ లాగా ట్రీట్ చేస్తుంది, /tని ట్యాబ్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే చూడండి C:new లైన్ వచ్చింది, EW తర్వాత ట్యాబ్ వచ్చింది. బట్ ఇలా కాకుండా నాకు ఎలా అయితే పాత్ ఉందో సేమ్ అలానే ప్రింట్ చేయాలి అంటే ఐ నీడ్ టు గో ఫర్ ద రా స్ట్రింగ్స్. ఈ రా స్ట్రింగ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జస్ట్ మన డబుల్ కోట్స్కి ముందు R పెడతాం అనమాట. R పెడితే ఇట్ విల్ కన్సిడర్ దీస్ యాజ్ ఎ రా స్ట్రింగ్ అండ్ ఇట్ విల్ ఇగ్నోర్ ద ఎస్కేప్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే చూడండి ప్రాపర్ పాత్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇవి స్ట్రింగ్స్ గురించి. సో స్ట్రింగ్స్ గురించి మ్యాక్సిమం అన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాము కొన్ని, దెన్ యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రివర్స్ స్ట్రింగ్ అనమాట. సో మనం స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేస్తాము? ఇప్పుడు పైథాన్ ఉంది, ఈ పైథాన్ని మనం రివర్స్ చేయాలి అంటే సింపుల్గా సో టెక్స్ట్ -:1 అంటాను. ఇంతకుముందు మనం స్లైసింగ్లో చెప్పుకున్నట్లు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే ఈ రివర్స్ని బేస్ చేసుకొని ఈ స్పెసిఫిక్ స్ట్రింగ్ అనేది ప్యాలిండ్రోమా కాదా అని ఎలా చెప్తాము? సో ప్యాలిండ్రోమా కాదా అని చెప్పాలంటే జస్ట్ ఈ రివర్స్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ స్ట్రింగ్ వస్తే ఇట్ ఈస్ ఎ ప్యాలిండ్రోమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్ కదా. సో ఇప్పుడు వార్డ్ = రేడర్ అని తీసుకున్నాను. ఈ వార్డ్ని రివర్స్ చేస్తే వచ్చిన స్ట్రింగ్ని ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. వార్డ్ని రివర్స్ చేయడం అంటే ఇదే కదా, ::-. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు రెండు సేమ్ వస్తే ఇట్ ఈస్ ఎ ప్యాలిండ్రోమ్, అదర్వైజ్ ఇట్స్ ఎ నాట్ ప్యాలిండ్రోమ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో రేడర్ని రివర్స్ చేసిన సేమ్ అదే వర్డ్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ ప్యాలిండ్రోమ్. నేను ఇక్కడ ఇంకొక లెటర్ యాడ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇట్స్ ఎ నాట్ ప్యాలిండ్రోమ్. సో ఇలాగా మనం ప్యాలిండ్రోమ్కి ఫంక్షన్ రాసుకుంటాము. నెక్స్ట్ ఈ టెక్స్ట్లో వొవెల్స్ని కౌంట్ చేయాలి అనేది నా రిక్వైర్మెంట్. హెలో వరల్డ్లో ఈ వొవెల్స్ స్మాల్ AEIOU అలాగే క్యాపిటల్ AEIOU ఈ రెండింటిని నేను కౌంట్ చేయాలి, ఎన్ని వొవెల్స్ ఉన్నాయి. సో దానికోసం నేను కౌంట్ =0తో స్టార్ట్ చేస్తాను. కౌంట్ =0తో స్టార్ట్ చేసి ఒక ఫర్ లూప్ రాసుకుంటాను, బికాజ్ స్ట్రింగ్ ఈజ్ ఇటరబుల్ కాబట్టి. సో ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ టెక్స్ట్, సో ఈచ్ క్యారెక్టర్తో నేను ఇటరేట్ చేస్తాను. ఒకవేళ ఈ క్యారెక్టర్ అనేది వొవెల్స్లో ఉంటే ఈ వొవెల్స్ AEIOU క్యాపిటల్ AEIOU ఈ స్ట్రింగ్లో ఏదైనా క్యారెక్టర్తో మ్యాచ్ అయితే అప్పుడు నేను కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, లేదంటే ఏం చేయట్లేదు. సో ఇలాగ నేను వొవెల్స్ని కౌంట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి వొవెల్స్ =3 వచ్చాయి. సో మన హెల్లో వరల్డ్లో 3 వొవెల్స్ ఉన్నాయి, ఓ 3 వొవెల్స్, మిగతావన్నీ కాన్స్టెంట్. సేమ్ అలాగే రిమూవ్ వొవెల్స్ అంటారు. సో ఈ వొవెల్స్ని కౌంట్ చేయడమే కాదు రిమూవ్ చేయి అంటారు. సో రిమూవ్ చేయి అన్నప్పుడు మనం సేమ్ ఫర్ లూప్ రాసుకుంటాము. సో ఫర్ లూప్ రాసుకొని అవుట్పుట్ అనేది ఒక రిజల్ట్లో పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఇది వొవెల్ కాదో కాన్స్టెంట్ అని మనకు తెలిసిందో ఆ కాన్స్టెంట్ అయినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్కి క్యారెక్టర్ అనేది అపెండ్ చేస్తాము, లేకపోతే చేయము. సో రిజల్ట్ రిజల్ట్ ప్లస్ క్యారెక్టర్ చేస్తున్నాను ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. సో ఇదేం చేస్తుంది, ఓన్లీ యాడ్ నాన్ వొవెల్ క్యారెక్టర్స్ టు ద రిజల్ట్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా HLLWRLD మిగతా వొవెల్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. ఇలా కాకుండా దీన్ని మనం ఒక లైన్లో లిస్ట్ కాంప్రహెన్షన్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇది మనం లిస్ట్లో చెప్పుకుంటాము. సో ఇలా చేస్తే కూడా మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా.
అండ్ అలాగే ఒక పర్టికులర్ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే వీ కెన్ సింప్లీ యూస్ డాట్ స్ప్లిట్ మెథడ్ కదా. సో పైథాన్ ఈజ్ ఆసమ్ అంటున్నాను, దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను, ఇక్కడ మనకి వర్డ్ కౌంట్ అనేది వస్తుంది. సో వర్డ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో వర్డ్ కౌంట్ రావాలంటే మనం జస్ట్ ఈ వర్డ్స్ అనేది లిస్ట్ కదా, సో ప్రింట్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇది లిస్ట్. సో ఈ లెంత్ కనుక్కోవడానికి len అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఇలాగ ఈ len ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ పర్టికులర్ స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ కౌంట్ అనేది తెలుసుకుంటూ ఉంటాము. ఇవి బేసిక్ ప్రోగ్రామ్స్. సో స్ట్రింగ్స్ గురించి మ్యాక్సిమం కవర్ చేశాను. సో ఇందులో చాలా మెథడ్స్, చాలా ఆపరేషన్స్ చాలా చెప్పుకున్నాము. సో ఇవన్నీ మీకు గుర్తుండడానికి చాలా క్లమ్జీగా ఉంటాయి. బట్ వన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే దీస్ ఆర్ ఆల్ బికమ్ ఈజీ అనమాట. సో ఇవి అంత కాంప్లికేటెడ్ ఏం కావు, జస్ట్ చూడడానికి ఇన్నున్నాయి ఏంటి అనిపిస్తుంది. బట్ వన్స్ యూ హ్యాండ్స్ ఆన్ ద థింగ్స్ రైట్, సో ఆల్ థింగ్స్ విల్ బికమ్ ఈజీ. ఓకే, ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ థింగ్స్ అనేవి ఏమి ఉండవు, కాకపోతే చూడడానికి చాలా ఉన్నాయి అనిపిస్తుంది అంతే. సో ఈ స్ట్రింగ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.